ఒక వ్యక్తి ప్రైవేట్గా తీసుకొని పోయి ఇష్టపూర్వకంగానే ఇంటర్ కోర్స్ జరిగిన ఇవాళ జరిగితేనేమో పోక్సో పడుతుంది, రేపు జరిగితే పోక్సో పడదు. ఈ 1 డేలో ఆమెకు అంత పరిణితి వస్తుందా? నేను ఇదివరకు చెప్పిన చట్టం అట్లా చెప్తా ఉంది. ఆ అమ్మాయి 1 డే అయినప్పుడు కూడా షీ విల్ బి కన్సిడర్డ్ యాజ్ ఎ మైనర్ గర్ల్. Section 11 and 12 of POCSO Act. ఒక అడ్వకేట్ కావాలంటే ఏం కావాలి, అసలు క్వాలిటీస్ ఏంటి? అడ్వకేట్ ఎందుకు కావాలన్నది అది మోర్ ఇంపార్టెంట్. ఏదో నల్ల కోట్ వేసుకున్నామా, కోర్టులో వాదించినామా, పోలీసులను బెదిరించినామా. వాళ్ళ ఉన్న ఫంక్షన్ హాల్ నుంచి మైనాబాద్ పోలీస్ స్టేషన్ కి సిర్ఫ్ 15 మినిట్లో వచ్చారమ్మా మీరు. అంటే వామన్ రావు దంపతుల హత్య విషయం కావచ్చు, ఇటువంటి న్యాయవాదుల మీద జరుగుతాయి కదా. న్యాయవాదులు అందరూ కూడా దీన్ని ప్రొటెస్ట్ చేసుకుంటారు. ఇట్స్ ఎ పొలిటికల్ మ్యాటర్ అని కూడా అనొచ్చు. ఎందుకంటే జస్టిస్ గవాయి మీద రాకేష్ కిషోర్ అనేటువంటి లాయర్ చెప్పు తీసుకుంది. ఇటువంటి జరగవచ్చా? నిజంగా న్యాయం అనేది అందరికీ సమానంగా దొరుకుతుందా ఇప్పుడున్న పరిస్థితుల్లో? ఒకటి ఏంటంటే న్యాయదేవత ఒక తరాజు పట్టుకుని ఉంటుంది, మనం చూస్తుంటాం. ఎప్పుడైనా అది సమానంగా ఉందా? లేదు. సమ్ టైమ్స్ అప్స్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటుంది. డైరెక్ట్గా న్యాయం అందరికీ సమానం కాదు అని అంటారు. మీరు ఈ ప్రొఫెషన్లకు అంటే వాంటెడ్గా వచ్చిరా లేకపోతే సిచ్యువేషన్స్ డిమాండ్ చేసిన? నేను రావడానికి గల కారణం మా ఫాదర్ ఇంట్రెస్ట్. ఏ ఒక్కరోజు కూడా నేను రిగ్రెట్ ఫీల్ కాలే ఎందుకు ఈ ప్రొఫెషన్ తీసుకున్నా. వన్ థింగ్, ఎందుకంటే డబ్బులు బాగుంది. అంటే ఇట్స్ నాట్ అబౌట్ మనీ, ఇట్స్ నాట్ ఆల్వేస్ ద క్రైటీరియా. ఇంత డిమాండ్ ఉంటుందా సార్ అడ్వకేసీలో? ద మోస్ట్ డిమాండింగ్ ప్రొఫెషన్, ద మోస్ట్ అర్నింగ్ ప్రొఫెషన్ ఇన్ ద కంట్రీ అంటే దట్ ఇస్ అడ్వకేసీ. లా ఇస్ ఎ వెరీ పవర్ఫుల్ వెపన్. ఎవరిని కాపాడటం కోసం మనం దాన్ని ఉపయోగిస్తున్నాం అన్నదే ముఖ్యం. మీరు ఎంత ఛార్జ్ చేస్తారు సార్? ఈ కేసులో నిజంగా న్యాయం ఉందంటే ఆ న్యాయాన్ని గెలిపించడానికి అవసరమైతే డబ్బులు ఎదురుపెట్టైనా కూడా నేను చేయడానికి నేను సిద్ధంగా ఉంటాను. అయితే జనరల్గా అంటే డైవర్స్ కేసెస్ మీ దగ్గరకు వస్తుంటాయి కదా, ఎందుకు మెయిన్గా డైవర్స్ తీసుకోనికి ఇద్దరు అంటే వైఫ్ అండ్ హస్బెండ్ మెయిన్ రీజన్ ఎక్కువ? వాళ్ళ అమ్మ చెప్తే వింటాడు, వాళ్ళ నాన్న ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది. ఒక వ్యక్తి చావు బతుకులలో మరణ వాగ్మూలం ఇస్తే ఎక్కువ ఫైట్ చేయాల్సి వస్తుందా, లేదు చనిపోతే ఎక్కువ ఫైట్ చేయాలి? ఒక వ్యక్తి తను చనిపోయే ముందు ఏదైతే మాట్లాడుతారో అది నిజమే అని చెప్పేసి జడ్జి గారు, ఇది నా మరణ వాంగ్మూలం. యాక్సిడెంట్ జరిగిన రోజు నేను తాగింది నిజం, ఆ జీపు నాదే. పేదరికంలో ఉన్నటువంటి వ్యక్తికి ఒక రకంగా పని చేస్తుంది న్యాయస్థానాలు, చట్టం అని అంటే మీరు ఏమంటారు? మీరు హైయెస్ట్ తీసుకున్న క్లయింట్ దగ్గర ప్రైజ్ ఏంది? ఫస్ట్ టైం నేను హైయెస్ట్ తీసుకున్న ఫీజు 5 lakhs. లాస్ట్ హైయెస్ట్ చెప్తారా? లాస్ట్ హైయెస్ట్ ఫీజు నమస్తే, వెల్కమ్ టు నో నాయిస్ ఓన్లీ వాయిస్ విత్ జర్నలిస్ట్ క్రాంతి. ఇవాళ మనతో ఉన్నటువంటి స్పెషల్ గెస్ట్ హైకోర్టు అడ్వకేట్ కాంపల్లి ఉదయకాంత్ గారు ఉన్నారు. ఏ ట్రూ లైఫ్ ఆఫ్ అన్ అడ్వకేట్. కరెక్టేనా సార్? ఐ హార్ట్లీ కంగ్రాచులేట్ యూ ఫర్ దిస్ న్యూ కాన్సెప్ట్. ఏదైతే కొత్త కాన్సెప్ట్తో పాటు మీరు ముందుకు వస్తున్నారో, నో నాయిస్ ఓన్లీ వాయిస్, ఇట్స్ ఎ గుడ్ కాన్సెప్ట్. అండ్ ఇది అందరికి కూడా అంటే సమాజానికి, ప్రజలకి శ్రేయస్కరంగా ఉండాలి, ఉపయోగకరంగా ఉండాలి, అండ్ ఒక మెసేజ్ ఓరియంటెడ్గా ఉండాలని చెప్పి నేను విష్ చేస్తున్నాను. అండ్ ఐ కంగ్రాచులేట్ యూ ఫర్ దిస్ న్యూ కాన్సెప్ట్ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఫస్ట్గా అంటే ఒక అడ్వకేట్ కావాలంటే ఏం కావాలి, అసలు క్వాలిటీస్ ఏంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్వకేట్ కావాలంటే అడ్వకేట్ ఎందుకు కావాలన్నది అది మోర్ ఇంపార్టెంట్. ఏదో నల్ల కోట్ వేసుకున్నామా, కోర్టులో వాదించినామా, పోలీసులను బెదిరించినామా. బెదిరిస్తారా పోలీసులని? కొందరు అడ్వకేట్స్ చేస్తూ ఉంటారు అట్లాగే. మీరు అంటే వన్స్ అంటే మనము కోర్టులో ఎప్పుడైతే డిఫెన్స్ సైడ్ మనం కేసు లీడ్ చేస్తుంటామో, ఖచ్చితంగా పోలీసులు పెట్టే కేసెస్లో ఏమైనా తప్పుడు ఇన్వాల్వ్మెంట్ ఉన్నా, అంటే తప్పుడు సాక్ష్యాలు తీసుకొచ్చినా, లేదంటే కంప్లైంట్స్, రాంగ్ కంప్లైంట్స్ తీసుకొచ్చి కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసినప్పుడు, క్రాస్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ యొక్క తప్పులు బయటికి తీసుకొచ్చే ప్రాసెస్లో సమ్టైమ్స్ అడ్వకేట్స్కు పోలీసులకు కూడా కొంత వార్ జరిగినట్టుగా ఉంటుంది. బట్ ఇట్స్ కోర్ట్ కాబట్టి అది కోల్డ్ వార్ లాగానే ఉంటుంది. కాబట్టి వాట్ ఐ సే, ఎప్పుడు కూడా అంటే జస్టిస్ని రెండర్ చేయడానికి ఎనీ అడ్వకేట్ టు లార్జ్ ఎక్స్టెంట్ వెళ్తారు. బికమింగ్ అన్ అడ్వకేట్ సమ్టైమ్స్ ఇట్ ఇస్ ఎ ఫార్చ్యూన్, సమ్టైమ్స్ సమ్ పీపుల్ మే ఫీల్ ఇట్ ఇస్ అన్ అన్ఫార్చ్యూన్. ఎందుకంటే
క్వాలిటీస్ ఉన్న వాళ్ళ అవునా కాదంటే క్వాలిటీస్ ఉన్నా లేకపోయినా సిచ్యుయేషన్స్ సర్కమ్స్టెన్సెస్ వాళ్ళలో క్వాలిటీస్ బిల్డ్ చేయాలి. వన్స్ యూ బికమ్ అన్ అడ్వకేట్, వన్స్ ఒకసారి అడ్వకేట్ అయిన తర్వాత ఇంకొక ఆప్షన్ లేదు. యూ హ్యావ్ టు కంటిన్యూ విత్ దట్ ప్రాక్టీస్. అండ్ అడ్వకేట్స్ చేసి లా చదువుకున్న తర్వాత ప్రాక్టీసే చేయాలని ఏం లేదు. దేర్ ఆర్ సెవరల్ కంపెనీస్ కూడా మన అడ్వకేట్స్కి అంటే లీగల్ కన్సల్టెంట్కి వెళ్ళొచ్చు. మళ్ళీ దాని తర్వాత సెవరల్ అదర్ లా ఫార్మ్స్ ఉంటాయి, అంటే ఎస్టాబ్లిష్డ్ లా ఫార్మ్స్ ఉంటాయి. అందులో కూడా మనము ఒక జూనియర్షిప్ చేసి ప్రాక్టీస్ చేసుకోవడానికి వెసులుబాటు కలిగజేసే మంచి సీనియర్ అడ్వకేట్స్ దొరికినప్పుడు కూడా లైఫ్ సక్సెస్ఫుల్గా ఉంటుంది అడ్వకేట్స్కి. సో ఇట్స్ నాట్ దట్ టఫ్ టాస్క్స్ అనేది ఏమీ ఉండదు క్రాంతి. ఎవ్రీథింగ్ డిపెండ్స్ అపాన్ అవర్ ఇంట్రెస్ట్ అండ్ హౌ వి టేక్ ఇట్. మనం ఎట్లా తీసుకొని ఎట్లా ముందుకెళ్దామన్న ఒక ఆలోచన మనలో ఉంటే ఖచ్చితంగా విల్ బి సక్సెస్ఫుల్ అడ్వకేట్. మీరు ఈ ప్రొఫెషన్లోకి అంటే వాంటెడ్గా వచ్చిరా లేకపోతే సిచ్యువేషన్స్ డిమాండ్ చేసిన? సిచ్యువేషన్స్ డిమాండ్ చేయడం కాదు, మా ఫాదర్ ఇంట్రెస్ట్. అది నేను రావడానికి గల కారణం మా ఫాదర్ ఇంట్రెస్ట్. అంటే సబ్జెక్ట్లోకి పోతే నిజంగా న్యాయం అనేది అందరికీ సమానంగా దొరుకుతుందా ఇప్పుడున్న పరిస్థితుల్లో? ఒకటి ఏంటంటే న్యాయదేవత ఒక తరాజు పట్టుకుని ఉంటుంది, మనం చూస్తుంటాం. ఎప్పుడైనా అది సమానంగా ఉందా? లేదు. సమ్ టైమ్స్ అప్స్ అండ్ డౌన్స్ అయితే ఉంటుంది. దాన్ని బ్యాలెన్స్ చేయడానికి జ్యుడిషియరీ ఉంది. డైరెక్ట్గా న్యాయం అందరికీ సమానం కాదు అని అంటారు. సమానం కాదు అన్నది కాదు క్రాంతి. న్యాయము అన్నది న్యాయం చట్ట పరిధిలో చట్టబద్ధంగా జస్టిస్ రెండర్ చేయాల్సిన బాధ్యత జ్యుడిషియరీ మీద, యాజ్ అడ్వకేట్స్గా ఒక కోర్ట్ ఆఫీసర్స్ మీద, అడ్వకేట్స్ మీద కూడా ఉంటుంది. అక్కడ ఏమవుతుంది, దేర్ విల్ 2 పార్టీస్. ఏ కేసు అయినా అడ్వకేట్ వాదిస్తున్నప్పుడు 2 పార్టీలు ఉంటాయి. ఎవరికైతే వాళ్ళ ఎక్స్పెక్టేషన్ వాళ్ళు రీచ్ కారో వాళ్ళు అనుకుంటారు అన్యాయం జరిగిపోయింది అంటారు. ఎవరికైతే వాళ్ళ ఎక్స్పెక్టేషన్ రీచ్ అవుతారో వాళ్ళకి న్యాయం జరిగింది అంటారు. న్యాయము అన్యాయం అనేది కోర్టు ఇచ్చే తీర్పుని బట్టి ఉంటుంది. కోర్టు ఇచ్చే తీర్పు ఎప్పుడు దేన్ని బట్టి ఉంటుంది? యాజ్ పర్ ద లా. మనం జస్టిస్ రెండర్ చేసినామా లేదన్నది క్రక్స్ ఆఫ్ ద స్టోరీ. అదే జరుగుతుంది. జరిగినప్పుడు ఎవరైతే వాళ్ళు డిప్రై అవుతారో, ఓడిపోతారో, వాళ్ళకి అన్యాయం జరిగింది అనేసి వాళ్ళు భావిస్తారు. బట్ ఎందుకు ఈ ప్రశ్న అడిగినా అంటే, నేను చాలామంది కూడా అంటే పేదోళ్ళు, అంటే బిలో మిడిల్ క్లాస్ ఉన్న వాళ్ళందరూ కూడా న్యాయం కోసం సఫికేట్ అవుతారు కదా కోట్ల చుట్టూ. అట్లా కాదు. దాన్ని మనం ఎట్లా బేరీ చేసుకోవాలంటే, న్యాయం కోసం పేదవాడు సఫకేట్ అవుతాడని అనుకోవడానికి లేదు. ఇట్ ఆల్ డిపెండ్స్ క్రాంతి. ఇప్పుడు ఎవ్రీ అడ్వకేట్ హ్యాస్ ఇట్స్ ఓన్ స్టైల్ ఆఫ్ ప్రాక్టీస్ అండ్ ఎవ్రీ అడ్వకేట్ సీనియారిటీ పెరిగిన కొద్దీ వాళ్ళకున్న ఎఫిషియన్సీని బట్టి వాళ్ళ ఫీ స్ట్రక్చర్స్ డిసైడ్ అవుతాయి. ఎవరైతే పేదవాళ్ళు, మీరు అన్నారు పేదవాళ్ళు కావచ్చు, మిడిల్ క్లాస్ వాళ్ళు కావచ్చు, వాళ్ళకి న్యాయం జరగది, డబ్బులున్న వాళ్ళకే న్యాయం జరుగుతుంది అంటే మన సెవరల్ కోర్ట్స్, సెవరల్ కేసెస్ మన ఎగ్జాంపుల్స్ తీసుకుంటే ద టాప్ నాట్స్ కేసెస్ ఏవైతే ఉన్నాయో ద టాప్ అడ్వకేట్స్ని వాళ్ళు హైర్ చేసుకుంటారు. ద టాప్ అడ్వకేట్స్ని హైర్ చేసుకుంటారు. ద సీనియర్, ద మోర్ సీనియర్ యూ బికమ్, చట్టం అంతా తెలుసున్న వాళ్ళు ఉంటారు. అట్లా తెలుసున్న వాళ్ళకి ఈజీ అంటే ఆర్గ్యూయింగ్ ద కేసెస్ విల్ బి వెరీ ఈజీ. వాళ్ళు ఎఫర్ట్ చేయగలుగుతారు డబ్బులు ఉన్న వాళ్ళు. డబ్బు లేని వాళ్ళు ఆ ఎక్స్ట్రీమ్స్, ఆ ఒక్క నాలెడ్జ్ ఉన్న అడ్వకేట్స్ను అంటే సీనియారిటీ ఉన్న అడ్వకేట్స్ని ఎంగేజ్ చేసుకోలేరు. అక్కడ బేరీ అవుతుంది. మనం చాలా చోట్ల అనుకుంటాం ఏంటంటే డబ్బున్నోనికి మాత్రమే న్యాయస్థానాలు ఉన్నాయి, పేదోడికి న్యాయస్థానం లేదు, డబ్బున్నోనికి న్యాయం జరుగుతుంది, పేదోడికి న్యాయం జరగదు అనేసి అది వాడక భాషలో వచ్చింది. దానికి గల కారణాలు ఇవే అవుతాయి. సో దాన్ని మనము ఇట్స్ నాట్ దట్ అంటే దాన్ని మనం నెగిటివ్ నోషన్లు తీసుకోవడానికి లేదు. బట్ ఈవెన్ జూనియర్ అడ్వకేట్స్ కావచ్చు, లేదంటే కనుక ఫీజులు తక్కువ తీసుకొని కూడా కేసులు వాదించి గెలిచిన సందర్భాలు ఎన్నో ఉంటాయి. ద మోస్ట్ డిమాండింగ్ ప్రొఫెషన్, ద మోస్ట్ అర్నింగ్ ప్రొఫెషన్ ఇన్ ద కంట్రీ అంటే దట్ ఈస్ అడ్వకేసీ. దే ఆర్ ద అడ్వకేట్స్. మీరు ఎంత ఛార్జ్ చేస్తారు సార్? నేను ఎంత ఛార్జ్ చేస్తాను అన్నది కాదు క్రాంతి. ఇప్పుడు ఇదివరకు చెప్పినట్లుగా సమ్ టైమ్స్ ఐ మే నాట్ ఛార్జ్ ఎనీథింగ్, సమ్ టైమ్స్ ఐ ఛార్జ్ వెరీ బిగ్ అమౌంట్స్. ఇంత ఛార్జ్ చేస్తాను అనుకోవడానికి లేదు. ఒక కేసు పంపించినాం, ఎంత ఛార్జ్ చేయమంటారు చెప్పండి? కేసు చేయాలనే ఆలోచన మనకుండి కేసులో నిజంగా న్యాయం ఉందంటే ఆ న్యాయాన్ని గెలిపించడానికి అవసరమైతే డబ్బులు ఎదురుపెట్టైనా కూడా నేను చేయడానికి నేను సిద్ధంగా ఉంటాను. సరే అందరు అడ్వకేట్స్ అట్లా ఉంటారంటే ఎవరి యొక్క ఇండివిజువాలిటీని బట్టి, వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి, వాళ్ళ యొక్క ఆలోచన సరళిని బట్టి ఇట్ డిపెండ్స్, ఇట్ వేరీస్. ఒక విషయం చెప్తాను సార్, అంటే నేను కూడా ఒక చోట చదివినటువంటి స్టోరీ ఇది. ఒక వ్యక్తి హత్య చేసి జైలుకు పోయిండు, జైలు శిక్ష పడ్డది, జైల్లో ఉన్నాడు, ఆయనకు జీవిత ఖైదు వేసారు. దాని తర్వాత ఆ హత్య చేసింది తిను కాదు ఇంకొక పర్సన్ అని చెప్పేసి తెలిసిన తర్వాత మళ్ళా ఎవరైతే జైలుకు పోయిండో దాదాపు ఆయన 5 సంవత్సరాలు ఏమో ఉన్నట్టున్నాడు. దాని తర్వాత ఆయనకు బెయిల్ రావడం, ఆయన బయటకు రావడము, ఆ కేసు కొట్టివేయడం జరిగింది. ఇక్కడ ఆయనకు న్యాయం జరిగినట్ట లేకపోతే అన్యాయం జరిగినట్ట? ముమ్మటికి అది అన్యాయం జరిగినట్లే.
చాలా సందర్భాలలో మనం చూస్తుంటాం ప్రతి అంటే ఒక చిన్న పేరు తప్పు, ఒక చిన్న స్పెల్లింగ్ తప్పు, రవి అన్న చోట రాజు అని పడింది అనుకోండి, రవికుమార్ అనే చోట రాజకుమార్ అని పడింది అనుకో, రవికుమార్ తీసుకురావాల్సిన పోలీసులు రాజకుమార్ని తీసుకొచ్చేసి 6 చేసేసి 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు జైలు పెట్టి బయటికి పంపించిన హిస్టరీస్ కొన్ని ఉన్నాయి. అంటే చిన్న చిన్న తప్పిదాలు, వాటిని డిఫెండ్ చేసుకోవడానికి వాళ్ళకు ఆర్థిక స్తోమత లేకపోవడం కావచ్చు, ప్రాపర్ అడ్వకేట్స్ రిప్రజెంట్ చేయకపోవడం కావచ్చు, ఇటువంటివి జరుగుతాయి. జరిగిన తర్వాత ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు సఫర్ అవుతారు. సఫర్ అయిన తర్వాత బయటకు వస్తారు. బయటకు వచ్చిన తర్వాత 5 సంవత్సరాలు కష్టాన్ని మనోవేదన అనుభవించిన వ్యక్తి మిగతా ఎండ్ ఆఫ్ ద లైఫ్ నేను సంతోషంగా బ్రతకాలని అనుకుంటాడు, కానీ మళ్ళా ఆ ఊబిలోకి పడాలని అనుకోడు. దాని మీద రివెంజ్ తీసుకోవాలి అని చెప్పేసి తను ఏదైతే గతాన్ని అనుభవించినాడో మళ్ళీ కొత్తగా అదే స్టోరీని రీక్రియేట్ చేసుకునే ప్రాసెస్లో ఎవరు ఉండరు. సో కాబట్టి సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్. దానికి రెమెడీస్ లేవని కాదు, ఖచ్చితంగా లీగల్ రెమెడీస్ ఉంటాయి. ఒక్కసారి ఒక వ్యక్తి మీద కేసు పెట్టిన తర్వాత అది తప్పుడు కేసు అని చెప్పి రుజువైతే దాని మీద మనం ఖచ్చితంగా ఎటువంటి ప్రతిఫలం వచ్చినా కూడా ఒక 5 సంవత్సరాల జీవితం తను కోల్పోయినట్టే, చుట్టూ సమాజంలో అంటే ఒక 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 జైలుకు పోయి వచ్చిన వ్యక్తిని ఎట్లా చూస్తారో మనకు తెలుసు. ఎస్, అదంతా కోల్పోయినట్టే కదా, ఆయన కావచ్చు, ఆయన కుటుంబం కావచ్చు. అవునని నేను అంటున్నా, కాదని నేను అంటలేను కదా క్రాంతి. నేను అదే చెప్తున్నాను, అవునని చెప్తున్నాను, కాదని నేను. కానీ ఎప్పుడైతే నేరారోపణ మన మీద మోపబడిందో దాన్ని ప్రాపర్గా డిఫెండ్ చేసుకోవాల్సిన రైట్ మనకు చట్టంలోనే ఆ విసులుబాటు ఉంది. సో దాన్ని ఎప్పుడైతే మనం ప్రాపర్గా డిఫెండ్ చేసుకోవడం ఫెయిల్ అయిపోతుంది అనుకోండి, ఆబ్వియస్లీ శిక్షార్హులను శిక్ష తప్పది. మనం చూసుకుంటే కనుక సూర్య ఒక సినిమా తీసిండు జై భీమ్ అని చెప్పి, ఆ సినిమాలో తప్పు కొంతమంది ఏం చేస్తారు, పోలీసు వాళ్ళు వాళ్ళని గుర్తుపట్టి పట్టుకోలేక కొంతమందిని తీసుకొని పోయి అంటే చిత్రహింసలు పెడతారు. ఆ సినిమాలో ఇదంతా సిచ్యువేషన్స్ ఉంటాయి. సో ఇవి నిజంగా బయట కూడా పోలీసు వాళ్ళు ఇట్లనే చేస్తారా? పోలీసు వాళ్ళు ఇట్లా చేస్తారా? డబ్బున్నోళ్ళకు హాని కలగకుండా డబ్బు లేని వాళ్ళను, పేదలను కొన్ని కేసులలో ఇరికించి పంపించేటటువంటి పరిస్థితులు ఉంటాయా? ఒకటే క్రాంతి, నేను ఒకటి చెప్తా, ఏదైనా కూడా మనకు రుజువయ్యేంత వరకు, సాక్ష్యాలు రుజువయ్యేంత వరకు, అంటే నేనేం చెప్తానంటే అంటిల్ అండ్ అన్లెస్ వి సీ ద థింగ్స్ విత్ అవర్ నేకెడ్ ఐ అండ్ వీ హియర్ ద ట్రూత్ ఫ్రమ్ విత్ అవర్ ఇయర్స్ అండ్ అన్లెస్ వీ సెన్స్ దట్, అంటే మనం మన సెన్స్ అయ్యేంత వరకు, అంటే మన కంటితో చూసేంత వరకు, మనం నిజంగా మన చెవులతో వినేంత వరకు దేని నమ్మద్దని నేను చెప్తాను. ఓకే, సో కాబట్టి అట్లీస్ట్ మనం అది చూడాలి, మనం వినాలి, లేదంటే మనం సెన్స్ అవ్వాలి. అది జరిగినప్పుడు ఖచ్చితంగా మనం నమ్మొచ్చు దేన్నైనా కూడా. బట్ మీరు అంటున్నట్లుగా పోలీస్ వాళ్ళు తప్పుడు కేసులు ఏదో జై భీమ్లో ఉన్నట్లుగా తీసుకొచ్చేసి చిత్రీకరించేసి ఎవరినో అరెస్ట్ చేసేసినారు, ఎవరినో చంపేస్తే ఏది కూడా చట్టానికి అతీతంగా అంటే బార్ కాదు, అండ్ దాన్ని దాటుకొని పోవడానికి ఎక్కడ వీల్లేదు. కొన్ని ఎగ్జాంపుల్స్ మనకు ఇక్కడ దిశ కేసు ఒకటి చంపేసినారు 4 పిల్లల్ని ఏదో, అటువంటి కేసులో ఎన్కౌంటర్ చేయబడింది. ఎన్కౌంటర్ చేసిన తర్వాత ఎవరైతే పోలీస్ అధికారుల మీద ఈరోజు కూడా వాళ్ళ మీద కేసులు నడుస్తూ ఉన్నాయి, వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్తున్నారు, వాళ్ళు ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తున్నారు, వాళ్ళు కేసును డిఫెండ్ చేసుకున్న పరిస్థితులు ఏర్పడింది. అది ఫేక్ ఎన్కౌంటరా లేకపోతే నిజమైన ఎన్కౌంటర్ అనేది కూడా మీరు అడుగుతున్న క్వశ్చన్ తప్పేం కాదు అక్కడ. కాకపోతే సమాజంలో ఇటువంటి ఉన్నాయని ఎప్పుడైతే మనం ఇంటర్ప్రిట్ చేస్తున్నామో, అది ఉన్నప్పుడు దాన్ని నిర్మూలించడానికి ప్రభుత్వాలు కానీ, పోలీస్ యంత్రాంగం కానీ, లేకపోతే జ్యుడిషియల్ సిస్టమ్ ఏం చేస్తూ ఉన్నది అనేది కూడా ఇంపార్టెంట్. తప్పుడు కేసులు అంటే సరైన నేరస్తులను పట్టుకోలేక ఏదో పొలిటికల్ ప్రెషర్ లేకపోతే సుపీరియర్స్ ప్రెషర్ ఉందని చెప్పి ఎవరినో తీసుకొచ్చి అరెస్ట్ చేసేసి రిమైండ్ చేస్తే, కానీ వాళ్ళకి ఎప్పుడైతే నష్టం జరిగినప్పుడు ఎవడో మనలాంటి అడ్వకేట్ వచ్చేసి వాళ్ళని ప్రొటెక్ట్ చేసిన తర్వాత వాళ్ళ మీద పగ తీర్చుకోవాలనుకున్నప్పుడు వీళ్ళ రైట్స్ కోల్పోతారు, వీళ్ళ యొక్క ఫ్రీడమ్ కోల్పోతారు, వీళ్ళు చేసిన తప్పుకు వాళ్ళు మళ్ళీ తిరిగి శిక్ష అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది. సో కాబట్టి ఇట్స్ నాట్ దాట్ ఈజీ, అంత ఈజీ ఏం కాదు. ఏది ఎవరినో తీసుకొచ్చేసి అరెస్ట్ చేయాలి, ఎవరినో తీసుకొచ్చి జైల్లో పెట్టేసి, ఎవరినో తీసుకొచ్చి కేసు క్లోజ్ చేయాలంటే మంచి ఫేమస్ ఎన్కౌంటర్స్ అన్ని కూడా ఇవాళ ప్రాసిక్యూషన్ జరుగుతున్నాయి. సుప్రీంకోర్టులో సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వస్తున్నాయి. న్యాయస్థానం ముందు అధికారులు తలదించుకునే పరిస్థితులు వస్తూ ఉన్నాయి. నథింగ్ కెన్ బి బియాండ్ ద లా. ఏది కూడా మనం దాటిపోవడానికి ఆస్కారం ఉండదు. న్యాయం న్యాయమే, చట్టమే, ధర్మం ధర్మమే. దాన్ని విస్మరించుకొని పోతే కొద్ది రోజుల టెంపరీ రిలీఫ్ ఉండొచ్చు, కానీ ఎప్పటికీ అది కాదు. సో అటువంటి నోషన్ పబ్లిక్ మైండ్స్ ఉంటే తీసుకు. ఇందాక మీరు దిశ కేసు అనేది తీసుకొచ్చారు కదా, నిజంగా దిశ కేసులో ఆమెకు న్యాయం జరిగింది, వాళ్ళు 4 చంపబడ్డారు. అఫ్ కోర్స్ అంటే ఎన్కౌంటర్లో చనిపోయారు వాళ్ళంతా కూడా. సో వాళ్ళ ఫ్యామిలీ అయితే న్యాయం జరిగిందని ఫీల్ అవుతుంది. అటువంటి కేసుల మీద ఒత్తిడి వచ్చింది నిజంగా, అటువంటి సిచ్యువేషన్స్ క్రియేట్ అయినాయి అంటే మీడియాలో ప్రచారం కావచ్చు, పబ్లిక్ దాన్ని ఎక్కువగా చూస్తూ ఖచ్చితంగా న్యాయం జరగాలి అన్న దాంట్లో మాట్లాడడం కావచ్చు,
కొవ్వొత్తుల ర్యాలీలు కావచ్చు, ఇటువంటి ఫోర్స్ ఉన్నప్పుడే ఇట్లా న్యాయం జరుగుతుందా, లేకపోతే ఫోర్స్ ఉన్నా లేకపోయినా న్యాయం జరుగుతుందా న్యాయస్థానాల్లో? న్యాయం జరిగిందా జరగలేదా అన్నది మనం ఇప్పుడు ఇంటర్ప్రిట్ చేయడానికి లేదు. ఆ మోర్ పర్టికులర్ కేసులో మనం ఏం అడిగినా కూడా నా కాన్షియస్ను దాటి నేను సమాధానం చెప్పలేను. కాన్సిక్వెన్సెస్ ఏదైనా అంటే కూడా న్యాయం జరగలేదంట. ఐఎమ్ నాట్ వరీడ్. నేనేం చెప్తానంటే క్రాంతి, ఇప్పుడు ఒక అమ్మాయి రేప్ చేయబడింది, దేశవ్యాప్తంగా ఉద్యమం మొదలైంది. ఉద్యమం మొదలైన తర్వాత ఆ ఉద్యమాన్ని సబ్సైడ్ చేయాలి. అసలు దోషులు ఎవరో తెలియదు, వేరే దోషులు ఉన్నారా? నాకు తెలియదు, అది అసలు నాకు దోషులు తెలియదు, ఉన్నారా? నాకు తెలియదు అది. నేను ఇదివరకు మీకు చెప్పినా కదా, నా కళ్ళతో చూడండి, నా చెవులతో నేను వెళ్ళలేదు. ఏదైతే స్పెక్యులేషన్స్ బయటకు వస్తున్నాయో దాని మీద మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. మీరు అంటున్నట్టుగా ఆ 4 పిల్లలు ఏదో సైకిల్ మీద వచ్చిన లారీ డ్రైవర్ వచ్చేసి ఆ అమ్మాయిని తీసుకెళ్ళినారు, రేపు చేసినారు, కాలబెట్టిన చంపేసినారు. ఇది ఒకసారి అంతటి మనిషిని తీసుకెళ్ళేసి అంత దారుణంగా రేప్ చేసి చంపేసినారంటే ఖచ్చితంగా పబ్లిక్ ఎమోషన్స్ డ్రాగ్ అవుతాయి. డ్రాగ్ అయినప్పుడు ఉద్యమాన్ని మొదలైతాయి. ఉద్యమాన్ని సబ్సైడ్ చేయాల్సిన బాధ్యత మళ్ళీ ఎవరి మీద ఉంటుంది? ప్రభుత్వం మీదనే ఉంటుంది. అది సబ్సైడ్ చేయాలంటే ఏం చేయాలి? ఎవరైతే నేరస్తులు ఆ ఒక్క ఇన్సిడెంట్కు బాధ్యులు అని అనుకున్న వాళ్ళని తీసుకొచ్చి అరెస్ట్ చేయాలి, న్యాయం జరిగిందని చెప్పి ప్రజలకు ప్రూవ్ చేయాలి. ఈ కేసులో జరిగింది. ఇంకో విషయం, అటువంటి కేసెస్లో ఇక్కడ 4 మెంబర్స్ ఉన్న వాళ్ళందరూ కూడా లారీ డ్రైవర్, అంటే బిలో మిడిల్ క్లాస్, పూర్ పీపుల్. ఇప్పుడు ఆ 4 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్లేస్లో ఒక ఎమ్మెల్యే కొడుకు, లేకపోతే ఒక మినిస్టర్ కొడుకు, లేకపోతే ఒక పోలీస్ అధికారి కొడుకు ఉంటే ఆ విధంగానే చేస్తున్నా ఎన్కౌంటర్. ఎమ్మెల్యే కొడుకు, ఎంపీ కొడుకు, పోలీస్ అధికారుల కొడుకులో ఎన్కౌంటర్ జరుగుతుందండి. అక్కడ నేరం చేసినారు అన్నది కోర్టు రుజువు చేయాలి, కోర్టులో నిర్ధారించబడాలి. ఆ 4 విషయంలో కోర్టు నిర్ధారించిరా మరి? అక్కడ కనుక వాళ్ళే కనుక ఉండుంటే మీరంటే ఆ రోజు ఎన్కౌంటర్ జరగకపోయేది కావచ్చు. క్లియర్ అయింది. దట్స్ అట్లా ఫస్ట్ ఆఫ్ ఆల్ అటువంటి వాళ్ళని తీసుకొచ్చి అరెస్ట్ చేయాలి కదా. నిజంగా నేరం చేసిన వాళ్ళని తీసుకొచ్చి అటువంటి వాళ్ళని తీసుకొచ్చి అరెస్ట్ చేస్తే, అరెస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అరెస్ట్ కావడం కష్టం, అరెస్ట్ అయిన తర్వాత శిక్ష పడడం ఇంకా కష్టం. ఎన్కౌంటర్ అనేది చాలా దూరం మాట. వన్ థింగ్ క్రాంతి, ఇప్పుడు ఒక ఎమ్మెల్యే కొడుకుని తీసుకుపోయేసి అరెస్ట్ చేస్తున్నారు, ఆ కాన్స్టిట్యున్సీ మొత్తం బగ్గుమంటది. ఒక కామన్ మ్యాన్ని తీసుకొచ్చి అరెస్ట్ చేస్తున్నారు, పక్కింటోని కూడా తెలియదు. రైట్? ఎందుకు ఇట్లా న్యాయం అందరికీ సమానంగా దొరుకుతున్నట్టు ఎట్లయితుంది మరి? న్యాయం సమానంగా అందరికి దొరుకుతుందంటే ఎవరన్నారు మీతో? సమన్యాయం గురించే కదా కొట్లాడుతున్నాం. ఇప్పుడు ఉద్యమాలు అవే నడుస్తున్నాయి కదా. సక్రమంగా న్యాయం దొరుకుతుందంటే వి కెనాట్ సే, దేర్ ఇస్ నో గ్యారంటీ. అయితే నా కాన్షియస్లో నాకున్న అవగాహనలో నో అని అంటే ఓకే, అన్ని బాగానే ఉంటే న్యాయం సమానంగా దొరికితే అడ్వకేట్స్ ఎందుకు, ప్రాసిక్యూషన్ ఎందుకు, న్యాయస్థానాలు ఎందుకు, అన్నీ ఆన్ ది స్పాట్ జడ్జిమెంట్స్ వచ్చేస్తాయి కదా. మీరు ఎప్పుడైనా అంటే మర్డర్ చేసి వచ్చిన వ్యక్తికి న్యాయం చేయడం కోసం, వాదించడం కోసం ఆ కేసు టేకప్ చేసిరా మీరు ఎప్పుడైనా? మర్డర్ చేసిన వ్యక్తికి అంటే జరిగింది ఒక కేసు నా దృష్టికి, అంటే నేను చేసిన కేసు చెప్తా. భార్యను కొట్టపోయినాడు, భార్యను కొట్టబోతుంటే తల్లి అడ్డం వచ్చింది, అంటే భార్య వాళ్ళ తల్లి అత్తగారు అడ్డం వచ్చింది. ఈ ఆవేశంలో తనేం చేసినాడు, కర్రతో కొట్టపోతే ఆ ఒక్క దెబ్బ వేసి తల్లి అడ్డం రావడం వల్ల ఆమె తల్లి తలకి ఛాతిలోకి బలంగా దెబ్బలు తగిలినాయి. ఒక కర్రపై తన ఛాతిలో గుచ్చుకుంది. అది ఇన్ రిజల్ట్ టు దట్ ఆ మదర్ చనిపోయింది. ఎవరు? అత్తగారు చనిపోయింది. ఈయన ఇంటెన్షను అత్తని చంపాలనేది కాదు, ఈయన ఇంటెన్షను భార్యను కొట్టాలన్నది మరీ అంత చచ్చిపోయేంత కొట్టాలనేది కాదు. మధ్యలో తల్లి రావడం వల్ల మధ్యలో ఆమె చనిపోయింది. చనిపోయిన తర్వాత ఆ కేసు క్రాంతి డిస్ట్రిక్ట్ కోర్టులో కన్విక్షన్ వచ్చింది. కన్విక్షన్ వచ్చిన తర్వాత ఆయనను అరెస్ట్ చేసినారు, జైల్లో పెట్టేసిండ్రు. జైలుకి వెళ్ళిన తర్వాత హైకోర్టుకు అప్పీల్కి వచ్చిండ్రు. హైకోర్టుకు అప్పీల్కి వచ్చినప్పుడు నా దగ్గరకు వచ్చిండ్రు. నేను వాస్తవాలు చూడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగానే ఆయన ఇంటెన్షన్ ఉందా? నేనే కాదు, చట్టం కూడా అదే చూస్తుంది. ఇంటెన్షన్, మోటివ్, ప్రిపరేషన్ ఇవన్నీ ఉంటాయి. ఒక వ్యక్తిని చంపాలి అనే ఆలోచన ఉండాలి, ఆ దృక్పథంతో నేను వెళ్ళాలి. కత్తో ఇంకోటి తీసుకెళ్ళే ప్రిపరేషన్ అంటాము. కమిషన్ ఉండాలి, పొడవాలి. కత్తితోని డైరెక్ట్గా కడుపులో పొడిస్తే చచ్చిపోతారని చెప్పి తెలిసి పొడిస్తే అది మర్డర్ అవుతుంది. యాక్సిడెంటల్గా ఆయన నిజంగా చంపాలనే ఉద్దేశం లేదు అనుకున్నప్పుడు, ఆ ఉద్దేశం ఆయనకు లేనప్పుడు కత్తితో ఒకవేళ పొడవబడింది లేకపోతే ఇంకేదైనా జరిగింది
ఈ కేసు మోర్ పర్టికులర్ కేసు. కర్రతో గట్టిగా ఆ అమ్మాయిని కొట్టబోతే అంటే కర్ర ఎడ్జ్ షార్ప్ ఉంది, అది గుచ్చుకుంది, ఆమె హార్ట్ని టచ్ చేసింది. సో ఆయన ఇంటెన్షన్ అది కాదు. సో అటువంటిప్పుడు సరే నేను అడ్వకేట్గా నిజంగా మర్డర్ చేసినా కూడా నేను కేసు తీసుకుంటాను. నీకు లాయర్లకి ఏం కావాలి, ఫీజులు కావాలి, కేసు కావాలి, కేసు గెలవాలి. బట్ ఇక్కడికి మోర్ పర్టికులర్ కేసులో ఐ ఫెల్ట్ దట్ అది దానికి ఆయనకు శిక్ష పడొద్దు అనేసి నా ప్రయత్నం నేను చేసిన తనకు బెయిల్ తీసుకోవడం జరిగింది. అది రీసెంట్గా బెయిల్ వచ్చింది దానికి. సో సో అంటే కేసు కొట్టివేయబడలేదు, బట్ బెయిల్ అయితే ఇస్తుంది. బెయిల్ జైలు నుంచి బయటకి రావడం జరిగింది. మీరు మాట్లాడుతూ ఇప్పుడు అంటే ఒక మర్డర్ చేసి వచ్చినా కూడా ఆ వ్యక్తికి సంబంధించి కేసు తీసుకుంటాను అన్నారు. ఎస్, అదొక రకంగా తప్పే కదా? తప్పు కాదు అది. వాట్ కాల్ లైక్ దాన్ని ఏమంటే వృత్తి ధర్మం అంటాం మేము. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఓకే, నేను చేస్తున్న వృత్తి అది. ఇప్పుడు ఒకటి చెప్తా, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను జస్టిఫై చేయనివ్వండి. చెప్పండి. ఇప్పుడు ఏమంటామంటే అంటిల్ అండ్ అన్లెస్ ఇస్ గిల్ట్ ఇస్ ప్రూవ్డ్. ఆయనే ఒక నేరం చేసినప్పుడు అది ప్రూవ్ అయ్యేంత వరకు తను నిర్దోషిగానే మన పరిగణలోకి తీసుకోవాలని చెప్పి న్యాయస్థానం చట్టం చెప్తుంది. ఒక వ్యక్తి మన దగ్గరకు వచ్చిందంటే మన ఇంటర్ప్రిటేషన్ తను నేరం చేసి వచ్చిండని కాదు, నేరం చేయలేదు, నేరం జరగలేదు అన్నదే ఫస్ట్ మనం ఇంటర్ప్రిట్ చేయాలి. అదే కనుక నిజమైతే కోర్టులు ఇన్ని వాదోపవాదాలు ఎందుకు వింటారు? ఆర్గ్యుమెంట్లు, క్రాస్ ఎగ్జామినేషన్స్ ఎందుకు? డైరెక్ట్ తీర్పిచ్చేయచ్చు కదా. నాకు ఒక చిన్న డౌట్ అడగండి. పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ బుక్ చేసినప్పుడు ఒక నలుగురు ఆ కేసులో ఉంటాయి, నలుగురు లేదా ఐదుగురు ఉంటాయి. A1, A2, A3, A4, A5 అని పెడతారు కదా. ఏ అంటే ఏంటిది? అక్యూజ్డ్. డిక్లేర్ చేసినట్టేనా? అక్యూజ్డ్ వేరు, కన్విక్టెడ్ వేరు. ఓకే. అక్యూజ్డ్ అంటే నేరారోపణ మోపబడ్డవాడు, కన్విక్టెడ్ అంటే శిక్ష పడ్డవాడు. అంటే ఈ యొక్క నేరంలో ఈ వ్యక్తి నేరారోపణ మోపబడుతుంది ఈయన మీద. దీన్ని తను తప్పు చేసినాడా లేదా అనేది కోర్టులో నిర్ధారించుకోవాల్సి వస్తుంది, కోర్టులో ప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది. సో కాబట్టి వన్స్ యు ఆర్ కాల్డ్ యాజ్ అన్ అక్యూజ్డ్, నేరారోపణ మోపబడింది, నువ్వు సరి అవునా కాదా, నువ్వు నేరం చేసినావా లేదనేది కోర్టులో నిర్ధారించు. పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసిన తర్వాత ఎన్ని రోజులు స్టేషన్లో పెట్టుకోవచ్చు? 24 hours ఎక్స్క్లూడింగ్ ద ట్రావెల్ టైం. అంటే ఏంటంటే ఈరోజు 9 గంటలకు అరెస్ట్ చేస్తున్నారు మార్నింగ్, రేపు 9 గంటల లోపు మ్యాజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేయాలి. ఎక్స్క్లూడింగ్ ట్రావెల్ టైం అంటే ఈ రోజు 9 గంటలకు ఎక్కడో తీసుకుపోయి బొంబాయిలో అరెస్ట్ చేస్తున్నారు. ఆ వ్యక్తిని 24 గంటలు లేకపోతే 10 గంటలు హైదరాబాద్ తీసుకురావడం జరిగింది. హైదరాబాద్కు తీసుకొచ్చే ఈ 10 గంటలు ఏదైతుందో దాన్ని మైనస్ చేసి, అంటే దాన్ని తీసేసి తొలగించేసి మిగతా ట్రావెల్ టైం తీసేసి విత్ ఇన్ 24 hours. ఎందుకు ఆ 24 hours టైం ఎందుకు? చట్టం నిర్దేశిస్తుంది. ఎస్. సో కాబట్టి 24 hours లోపు ఖచ్చితంగా మ్యాజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేయాలి. మ్యాజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేసినప్పుడు అంటే తప్పు చేయని వ్యక్తిని పోలీసులు తీసుకొని వచ్చారు, మ్యాజిస్ట్రేట్ ముందు పెట్టిరు, అరెస్ట్ చేసి. తను ఏమైనా చెప్పుకోవచ్చా మ్యాజిస్ట్రేట్కి? ఏమన్నా చెప్పుకోవడం కాదు, వాళ్ళు చెప్పేది అది. నేను మ్యాజిస్ట్రేట్ అడుగుతాను, నీ మీద ఈ నేరారోపణ మోపబడింది, నువ్వు నేరం చేసినావా లేదంట. లేదని చెప్తాడు తాను. ఎవరు కూడా చేసినారు లేదని చెప్తారు. సరే నువ్వు ఒక వకీల్ని పెట్టుకొని నువ్వు ప్రూవ్ చేసుకోవాలి. టిల్ దెన్ నువ్వు విట్నెస్ను ట్యాంపర్ చేసే అవకాశాలు ఉంటాయి, ఎవిడెన్స్ ట్యాంపర్ చేసే అవకాశాలు ఉంటాయి, విట్నెస్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అంతవరకు నేను జ్యుడిషియల్ కస్టడీలో పెడుతున్నా అని చెప్పేసి 15 రోజులు వాళ్ళని. అంటే కొన్ని సందర్భాల్లో అక్కడే అంటే పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసి తీసుకొని పోయి జడ్జి ముందు ప్రొడ్యూస్ చేసినప్పుడు అక్కడే మీరు వెళ్ళొచ్చు అని చెప్పేసి చెప్పే సందర్భాలు ఏమైనా ఉంటాయా? ఎప్పుడైతే బెయిలబుల్ అఫెన్స్, నాన్ బెయిలబుల్ అఫెన్స్ ఉంటాయి, బెయిల్ వేసుకోవాల్సిన సిచ్యుయేషన్స్ ఉంటే బెయిల్ వేస్తారు, బెయిల్ తీసుకుంటారు. నాన్ బెయిలబుల్ అఫెన్స్ అయితే దాని మీద బెయిల్ రాదు. యాజ్ సింపుల్ యాజ్ దట్. స్టేషన్ బెయిల్ అంటే ఏంటిది అసలు? స్టేషన్ బెయిల్ అనేది ఏం కాదు, అది వాడుక భాషలో మాట్లాడతాము. కానీ ఏంటంటే క్రాంతి అందులో ఇదివరకు 41 ఉండే, ఇప్పుడు 35 BNSలో బెయిల్ ఇస్తున్నాం. బెయిల్ కాదు, నోటీస్ అంటాం యాక్చువల్గా దాన్ని. ఇట్స్ నాట్ ఎ బెయిల్. అంటే వాడుక భాషలో ఈవెన్ నాకు కూడా నోట్లు అది వచ్చేసింది. ఎప్పుడైతే ఒకరి మీద ఎఫ్ఐఆర్ అయింది, ఎఫ్ఐఆర్ అయిన తర్వాత తన పైన ఈ యొక్క కేసు నీ మీద పడింది, నీ మీద ఇటువంటి కంప్లైంట్ వచ్చింది, దీని మీద మేము ఎఫ్ఐఆర్ రిపోర్ట్ చేసినాం, రిజిస్టర్ చేసినాం. సో దీనికి నీ ఎక్స్ప్లెనేషన్ నేను పలానా డేట్కు పలానా టైంకు నా ముందుకు వచ్చి నీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వు అని చెప్పేసి తనకు ఆ నోటీస్ ఇచ్చి పంపిస్తారు. సో దాన్ని నోటీస్ అంటాం. 41 CRPS, ఇప్పుడు 35 BNSలో ఉంది. సో కాబట్టి 35 BNSSలో ఉంది. సో దాన్ని కాబట్టి ఆ నోటీస్ ఇచ్చిన తర్వాత దే విల్ గివ్ దర్ ఎక్స్ప్లెనేషన్. లేదంటే కోర్ట్ అంటే పోలీస్ ఆఫీసర్ ముందుకు వెళ్ళేసి వాళ్ళ యొక్క ఎక్స్ప్లెనేషన్ చెప్తారు. చెప్పిన తర్వాత కోర్టు అంటే వాళ్ళు డ్యూ కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో ఛార్జ్ షీట్ వేస్తారు. మోస్ట్లీ జైళ్ళల్లో అరెస్ట్ అయ్యి రిమాండ్లో ఉన్న వాళ్ళందరూ కూడా అంటే సబ్ జైల్స్ కావచ్చు, లేకపోతే సెంట్రల్ జైల్స్ కావచ్చు, మిడిల్ క్లాస్ వాళ్ళే ఎక్కువ ఉంటారు. మళ్ళీ అందులో
కాస్టిజం ఎక్కువ ఉంటుంది. అంటే ఎక్కువ దళితులు, ఎస్టీలు అంటే నిమ్న స్థాయి వర్గాలకు చెందిన వాళ్ళు ఎక్కువ ఉంటారు. అగ్రవర్ణాలు చాలా తక్కువ ఉంటారు బట్ చాలా తక్కువ ఉంటారు. ఎందుకు అట్లా జరుగుతుంది అంటే స్పెసిఫైడ్గా వాళ్ళ కోసమే కట్టించారు ఏమన్నా? వన్ థింగ్ అట్లా కాదు అంటే ఇప్పుడు ఏంటంటే మనము ఇటువంటి టాపిక్స్ వెళ్తే అంతే ఏదో పొలిటికల్ డివియేషన్ తీసుకున్నట్టు అవుతుంది. సో అవి ఎందుకు జరుగుతున్నాయంటే ప్రాక్టికల్గా మనం ఆలోచించితే ఏమవుతుందంటే మోస్ట్ ఆఫ్ ద అంటే ద మోస్ట్ పాపులేషన్ ఇన్ ద కంట్రీ ఏవైతే ఉన్నాయో మనకు స్టాటిస్టిక్స్ చూసినా కూడా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఎక్కువ ఉంటారు. అండ్ అగ్రకులాల పాపులేషన్ దే ఆర్ నాట్ ఏమంటే 1 డిజిట్ నెంబర్లు ఉంటుంది. సో అటువంటి చోట క్రైమ్ జరిగేది కానీ లేకపోతే క్రైమ్ జరిగిన తర్వాత డిఫెండ్ చేసుకునే ప్రొపోర్షనేట్స్ కానీ తక్కువ ఉంటాయి. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు ఇదివరకు మాట్లాడినట్టుగా జస్టిస్ ఎప్పుడైతే రెండర్ చేయాల్సి వస్తుందో న్యాయాన్ని కూడా కొనుక్కునే పరిస్థితుల్లో కొనుక్కునే సమాజంలో ఈరోజు మనం ఉన్నాం. ద రియల్ జస్టిస్ ఎవరికి జరుగుతుందంటే ద ఎమినెంట్ అడ్వకేట్స్ని పెట్టుకొని ఎఫిషియెంట్గా వాదించే వాళ్ళు మాత్రమే, అంటే అప్పర్ క్యాస్ట్ వాళ్ళు ఫైనాన్షియల్ దే ఆర్ వెరీ స్ట్రాంగ్, రైట్? సో అటువంటి సిచ్యువేషన్లో వాళ్ళు ఎఫిషియెంట్ అడ్వకేట్స్ పెట్టుకుంటారు, ఎమినెంట్ ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి. జరిగిన తర్వాత ఆబ్వియస్లీ వాళ్ళు తొందరగా బయటకు వచ్చేస్తారు. బట్ మీరు అన్నట్లుగా డిప్రైవ్డ్ కమ్యూనిటీస్, మోడెస్ట్ కమ్యూనిటీస్ ఏవైతున్నాయో ఇవన్నీ కూడా వాళ్ళు అడ్వకేట్ను హైర్ చేసుకోవడం చాలా కష్టమవుతుంది. అటువంటి సిచ్యువేషన్లో జైలుకి పోతే బయటికి రారు. ఇంకోటి కూడా చెప్తాను నేను, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హ్యావ్ బిన్ యూజ్డ్ బై ద సిస్టమ్. ఇటువంటి వాళ్ళను వ్యవస్థ వాడుకుంటా ఉన్నది, వాడుకొని వాళ్ళ ద్వారా నేరాలు చేయించుతూ ఉన్నది. నేరాలు చేసిన తర్వాత వాళ్ళు విక్టిమ్ అవుతా ఉన్నారు, వాళ్ళు జైలుకు పోతా ఉన్నారు. నేరం చేయించబడిన వాళ్ళు ఎవరైతే చేపిస్తున్నారో వాళ్ళు బాగానే ఉంటా ఉన్నారు. సో ఇటువంటి కేసెస్ చాలా ఇన్స్టెన్స్లో మనం చూస్తున్నాము. కొన్ని చోట్ల మనం చూస్తాము ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసెస్ రిజిస్టర్ అవుతాయి. రిజిస్టర్ చేయించే వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు, రైట్? ఓకే, ఆ వ్యక్తులను ఎస్సీస్ ఎస్టీస్ వాడుకొని బీసీస్ల మీద కేసులు లేకపోతే అగ్రకులాల వాళ్ళ మీద కేసులు పెట్టించే వాళ్ళు కూడా కొందరు ఉంటారు. సో ఇటువంటి ఫాల్స్ కంప్లైంట్స్, ఫాల్స్ కేసెస్ కూడా ఈరోజు సమాజంలో లేవంటే ఉన్నాయని అనుకోవచ్చు. అంటే నేను బీయింగ్ అన్ అడ్వకేట్ని చూస్తున్నాను కాబట్టి సరే పబ్లిక్లో ఒక అవేర్నెస్ ఇంపార్టెంట్. అండ్ దాని తర్వాత ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ కూడా పబ్లిక్ లోన్ కావద్దని చెప్తారు. సో ఎవరో ఏదో చెప్పిరు మనం చేసేసేయాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఎవరో ఒక చోట గుడి కడతా ఉన్నారు. ఆ విలేజ్లో ఒక పెద్ద మనిషి ఉంటాడు. ఆ పెద్ద మనిషి ఒక అగ్రకులాలకు చెందినవాడు ఉంటాడు. అగ్రకులాలకు చెందినవాడు ఎవడో వచ్చేసి చాలోడో లేకపోతే ఇంకోడో గుడి కడుతున్నాడని అంటే ఆ గుడి కట్టడం మీద వీళ్ళు ఏం చేస్తారంటే ఈ ఎస్ఎస్నో లేకపోతే ఇటువంటి దళితులను తీసుకుపోయి వాళ్ళ మీద దాడి చేయించుతారు. దాడి చేయించిన తర్వాత మళ్ళీ వాళ్ళ కేసులు పెట్టిస్తారు. పోలీసులను ఇన్ఫ్లుయెన్స్ చేయడం, లేదంటే కనుక ఒక వీళ్ళని ఎస్సీలను ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళ మీదకి పంపించిన తర్వాత పోయి కొట్టింది వీడే, కేసులు పెట్టించేది వీడు, కేసులు నేరారోపణ మోపబడేది వాళ్ళ మీద. సో ఇటువంటి సిచ్యుయేషన్స్ కూడా లేవంటే ఇటువంటి సిచ్యుయేషన్స్ కూడా ఉన్నాయి ఈరోజు పరిగెత్తింది. సో అటువంటి జరుగుతలేదంటే జరుగుతుందని మనం అనుకోవచ్చు. సో అటువంటి సిచ్యువేషన్లు ఏమవుతుందంటే క్రాంతి, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ జైలుకు పోయిన తర్వాత వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి మళ్ళీ ఎవరు రారు. బెయిల్ వేసుకోవాలి, బెయిల్ వేసుకోనికి అడ్వకేట్ని హైర్ చేసుకోవాలి, హైర్ చేసిన షూరిటీ సబ్మిట్ చేయాలి. షూరిటీ సబ్మిట్ చేసినప్పుడు 10,000 20,000 వాళ్ళకి తిండికే ఉంటుంది. అటువంటి సిచ్యువేషన్లో వాళ్ళను ఇటువంటి ఎక్స్‌ప్లాయిటేషన్ గురి చేసేసి తీసుకుపోయేసి జైల్లో పెట్టించబడతా ఉన్నారు. పోయిన తర్వాత వాళ్ళకి న్యాయము, వాళ్ళు బయటకు వచ్చి జైల్లోకి పోయిన తర్వాత న్యాయస్థానం ముందు వచ్చేసి నన్ను రక్షించండి, నన్ను కాపాడండి, నేను తప్పు చేయలేదు అని చెప్పి చెప్పుకునే స్కోప్ వీళ్ళకు ఉండదు. మళ్ళీ ఒక అడ్వకేట్ పోయి వాళ్ళని రిప్రజెంట్ చేయాలి. అడ్వకేట్ పోయి మళ్ళీ రిప్రజెంట్ చేయాలంటే అడ్వకేట్ ఫీజులు కట్టుకోవాలి, కోర్టు ట్రయల్స్ జరగాలి. ఇట్స్ ఆల్ ప్రాసెస్. సో దీనికి మీరు అన్నట్టుగా సమాధానం, మీ ప్రశ్నకు సమాధానం అయితే ఇదే అని చెప్పొచ్చు. రీసెంట్గా తెలంగాణ గవర్నమెంట్ అల్లు అర్జున్ అరెస్ట్ చేసింది. అరెస్ట్ చేసిన తర్వాత అల్లు అర్జున్ విత్ ఇన్ ఏ డే బయటకు వచ్చేసిండు. అది నిజంగా ఒక అంటే నాలాంటి వాళ్ళు లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి లాంటి వాళ్ళకి ఆ పాసిబిలిటీస్ ఉంటాయా? అంటే మీలాంటి వాళ్ళని నేను అనలేను, మీరు కూడా ప్రముఖులే కాబట్టి మిమ్మల్ని ఇది కలుపుకుంటారు. అటువంటి వాళ్ళ అల్లు అర్జున్తో కలపాలి మిమ్మల్ని, అయితే గీత మిమ్మల్ని అందులోనే కలపాలి. కామన్ మ్యాన్ అనుకుందాం మనం మాట్లాడుకునే దానికి వస్తే. ఓకే, మిమ్మల్ని మాట్లాడితే జర్నలిస్ట్ అందరూ బయటకు వస్తారు కదా, ప్రముఖ రాజకీయ నాయకులు, ఇప్పుడున్న వాళ్ళు, గత ప్రభుత్వం ఉన్న వాళ్ళందరూ కూడా వస్తారు. మీకు అంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి మిమ్మల్ని ఎవరేం చేయరు. కానీ కామన్ మ్యాన్కి వస్తే మీరు అన్నట్టుగా అల్లు అర్జున్ కేసు నేను అప్పుడు లైవ్ డిబేట్ కూడా చేసిన ఒక మీడియా ఛానల్ ముందు. రాత్రి 10 అయ్యేంత వరకు నడిచింది కోర్ట్స్. అంటే ప్రాసెస్ నడిచింది. కోర్ట్ టైమింగ్ దాటి 10 గంటల వరకు కూడా బెయిల్ శాంక్షన్ అయింది. తీసుకుపోయేసి జైలర్కు బెయిల్ బాండ్స్, షూరిటీ సబ్మిట్ చేసేసి బెయిల్ ఆర్డర్ కాపీ ఇవ్వడం జరిగింది. కామన్ మ్యాన్ అయితే 5 గంటలకి కేసు 4 o'clock
ఏదైతే కోర్టు టైం క్లోజ్ అయితే అది టైం ఎందుకు అట్లా ఎక్స్టెండ్ అయింది? కోర్ట్ టైమింగ్స్ ఎక్స్టెండ్ చేసుకోవాలి. అది అంటే ప్రివిలేజ్డ్ కస్టమర్స్ అంటే క్లయింట్స్ కొందరు ఉంటారు, కస్టమర్సా క్లయింట్సా? అడ్వకేట్స్ కస్టమర్స్ క్లయింట్స్ న్యాయస్థానం ముందు ప్రివిలేజ్డ్ అడ్వకేట్స్ వాదిస్తూ ఉంటారు అండ్ స్టేట్ అటెన్షన్ డ్రైవ్ చేసే కేసెస్. అటువంటి కేసెస్ కూడా బియాండ్ టైం ఉండి లేదంటే కనుక అవుట్ ఆఫ్ టైంలో మనము ఇంట్రెస్ట్ అత్యుత్సాహం అంటాం కదా, అది చూపించడం వల్ల మీలాంటి మీడియా వాళ్ళు ప్రశ్నించినప్పుడు కోర్టులకు న్యాయస్థానాలకి మనలాంటి అడ్వకేట్స్కి అంటే వ్యక్తిత్వం ఉన్న వాళ్ళకి సమాధానం చెప్పుకోవడం కొంచెం కష్టంగానే ఉంటుంది. అండ్ అంటే పర్సనల్గా కిరాణా కొట్టు ఉంది అనుకోండి, లేకపోతే ఒక గోల్డ్ షాప్ ఉంది అనుకోండి, రోజు అంటే వాళ్ళు ఓనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు పెట్టిన వాళ్ళు దందా చేసేటోళ్ళు పోతారు మొక్కుతారు, పొద్దున్నే లేచి మా దందా మంచిగా నడవాలా, మా దగ్గరికి కస్టమర్స్ రావాలి, బంగారం కొనాలని, మా దగ్గరికి గ్రాసరీస్ కొనడానికి రావాలని కిరాణా షాప్ అయినా మొక్కుతారు. మీరేం పూజ చేస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే పూజ చేయని వాళ్ళు దేవుని మొక్కున వాళ్ళు ఎవరు ఉండరు. నేను ఆఫీస్లోకి వెళ్ళి దేవునికి దండం పెట్టుకుంటావా అంటే 100% దేవుడికి దండం పెట్టుకునే ప్రాసెస్లో ఎప్పుడు పెట్టుకుంటూనే ఉంటాము, పెట్టుకోని కాదు. బట్ వెన్ అంటే నేను ఆఫీస్లోకి వెళ్తే ఒక్కటి నేనంటే మా వంతుని ప్రార్థించేది ఏంటంటే, నా వంతు నా దృష్టికి లేదంటే నా దగ్గరికి ఎవరైనా వస్తే నా లిమిటేషన్స్లో నేను మంచి చేయాలి, మేలే చేయాలి, బెటరే చేయాలి, దానికి నాకు తగిన శక్తిని జ్ఞానాన్ని అనుగ్రహించమని బాగుతుంది. నేను అంటే బిజినెస్ నడవాలంటే ఎట్లా? అది బిజినెస్ అని నేను అనుకోను క్రాంతి. ఇట్స్ అ ప్రొఫెషన్. ఇది ఏంటి వృత్తి అంటాం. ఇట్స్ నాట్ అ బిజినెస్, ఇట్స్ ఎ ప్రొఫెషన్. ప్రొఫెషన్లో డబ్బున్న క్లయింట్ వస్తే మంచిదే, ఎక్కువ ఫీజు వస్తుంది కాబట్టి. డబ్బు లేని క్లయింట్ వస్తే తక్కువ ఫీజు వస్తుంది కాబట్టి మంచిది కాదని నేను వాస్తవం చెప్పాలి అనుకుంటే. కానీ డబ్బు లేని వాళ్ళు వచ్చినప్పుడు మన చేతుల మీదకి వెళ్ళి మనం ఏం చేయగలుగుతాము, ఎంతవరకు వాళ్ళకు వితౌట్ మేజర్ ఎక్స్పెన్స్. నాకు ఫ్యామిలీ కేసెస్ వస్తాయి కానీ నా దగ్గరికి వచ్చినప్పుడు నిజంగా చూస్తుంటే వాళ్ళ ఆవేదన, వాళ్ళ బాధ వర్ణాతీతం. పెళ్లి చేసుకున్న నెల రోజులకే విడిపోతారు, పెళ్లి చేసుకొని 10 సంవత్సరాలకి విడిపోదామని వస్తారు, పిల్లలు పెద్దగా అవుతారు, పిల్లలకు చూసుకోవడానికి స్కోప్ ఉండదు, భర్త వదిలేస్తాడు, బ్రతకడానికి తినడానికి కూడా వీళ్ళ కాడ ఏముండయి. అటువంటి సిచ్యువేషన్స్లో కూడా కొందరు వస్తుంటారు. వచ్చినప్పుడు వాళ్ళు నేను డైవర్స్ చేసుకోండి లేదంటే 498కి వేద్దాము లేదంటే కనుక మన మీద ఏదో క్రిమినల్ కేసు బుక్ చేద్దామని మాత్రం నేను అనుకోను, అట్లా చెయ్యను కూడా. నేను వీలైనంత మట్టుకు ఆ అబ్బాయితో పిలిపించి మాట్లాడము, వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడము, వాళ్ళని మళ్ళీ కనుక కౌన్సిలింగ్ ఇచ్చేసి కలిపే ప్రయత్నం అయితే 100% నేను చేస్తాను. కలపడానికి ప్రయత్నం 100%. కొంతమంది అంటే డైవర్స్ కేసెస్ కు స్పెషలిస్టులు ఉంటారు కదా కొంతమంది అడ్వకేట్లు. ప్రతి కేసుకు ఒక స్పెషలిస్ట్ ఉంటారు, ప్రతి కేసుకు ఒక స్పెషలిస్ట్ ఉంటారు. ఓకే, ఇట్ డజంట్ మీన్ దట్ ఎథిక్స్ మోరల్స్ మర్చిపోయేసి నువ్వు కేసులు చేసేసి నువ్వు ఒక స్పెషలైజేషన్ నేను స్పెషలిస్ట్ అని అనుకొని సొసైటీలో ఐడెంటిఫికేషన్ తెచ్చుకోవడం ఇట్స్ నాట్ ఎథిక్స్, అనెథికల్. అది ఇప్పుడు డైవర్స్ కేసు వచ్చింది, ఎట్టి పరిస్థితుల్లో వానికి విడాకులు ఇప్పించాలి, అలమోనీ ఇప్పించాలి, లేదంటే కనుక భార్యాభర్తలు వేరు చేయాలి అన్న ఆలోచనలు ఉండే అడ్వకేట్స్ అంటే కొంతమంది ఉంటారు కదా, ఆయన కాడికి పోతే ఖచ్చితంగా డైవర్స్ అరే 1000 మంది అడ్వకేట్స్ ఉన్నారు క్రాంతి. 1000 మంది అడ్వకేట్స్లో మనం ఏమనుకుంటామంటే ఎవ్రీ అడ్వకేట్ ఫీజు వచ్చిందా లేదా, ఫీజు ఇస్ ద క్రైటీరియా, వాళ్ళు బతికే దాని మీద. బట్ మనం తీసుకుంటే ఫీజు కూడా ఎంత మనము మన కాన్షియస్ని మనం ఎంత మటుకు జస్టిఫై చేస్తాం, సమాధానం చెప్పుకోగలుగుతాం, ప్రాపర్ జస్టిఫికేషన్ మనం చెప్పగలుగుతాం అనేది కూడా ఇంపార్టెంట్. సింపుల్గా నేను ఒక అడ్వకేట్ని ఆయన స్పెషల్ దాంట్లో ఆయన ఇంటర్వ్యూ చేసినప్పుడు అడిగిన, అంటే మీరు తీసుకున్న ఫీజు తోటి తింటే డైజెస్ట్ అవుతుందా అని అడిగిన, ఇంతే అడిగిన. అడిగినప్పుడు తను ఏమన్నాడంటే దిస్ ఈజ్ మై ప్రొఫెషన్ అని. ఎగ్జాక్ట్లీ దట్ ఈస్ మై ప్రొఫెషన్. ఈవెన్ నేను అదే అంటాను, నేను ప్రొఫెషన్ అంటాను. ఒక మాట చెప్తున్నాను నేను, ఈరోజు కేసు వచ్చిన తర్వాత వాళ్ళ ఫీజు ఎఫోర్డబిలిటీ కూడా ఇంపార్టెంట్. దాన్ని బట్టి నిజంగా అది కేసు చేయాలా వద్దా అనేది కూడా మనం నిర్ధారించుకోవచ్చు. అండ్ చేస్తే ఏ రకంగా చేయొచ్చు అని చెప్పి ప్రతిదీ కేసు లెక్కని చేయడం కాదు క్రాంతి. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైతే క్లయింట్ మన దగ్గరకు వస్తారో వాళ్ళలోకి మనం వెళ్ళాలి, వాళ్ళ బాధ ఏంటి, వాళ్ళ సమస్య ఏంటో తెలుసుకోవాలి. ఆ సమస్యను నిజంగా లీగల్ ఆస్పెక్ట్స్లో ఉందా, చట్ట పరిధిలో ఉందా, లా బ్రాకెట్స్లో మనం కూర్చుండబెట్టగలుగుతామా, న్యాయం చేయగలుగుతామా అనేది ఒక ప్రాసెస్. దాని తర్వాత మనం వెళ్తే కొన్ని మోరల్స్ ఎథిక్స్ ఉంటుంది, వ్యక్తిత్వాలు ఉంటాయి. దాంట్లోకి వెళ్ళి మనము వాళ్ళకి ఏం చేయగలుగుతాము. ఇదివరకు నేను మీకు చెప్పినట్లుగా ఫ్యామిలీ మ్యాటర్స్ రాగానే మనం తీసుకెళ్ళేసి కోర్టులో వేసేసి కేసు ఇద్దాము, 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు లాగుదాము,
నెలకి ఫీజు వస్తుంది కదా అనుకునే వాళ్ళు చాలామంది ఉండొచ్చు మేబీ అడ్వకేట్స్. బట్ మీరు ఇదివరకు అన్నట్టుగా అది డైజెస్ట్ అయితే నాకైతే కాదు అటువంటి. దిస్ ఇస్ మై నా వ్యక్తిత్వం ఇది. వాళ్ళు నిజంగా వాళ్ళకి రిలీఫ్ ఇచ్చినాము, వాళ్ళకి రిలీఫ్ అయిందంటే నేను 1 గంట 2 గంటలో 2 రోజులు కష్టపడ్డాను, దే ఫ్యామిలీ మళ్ళీ ప్యాచప్ అయినారు, హ్యాపీగా ఉన్నారంటే నాకు ఫీజు తీసుకోకపోయినా నాకు బాధ లేదు. ఐ డోంట్ మైండ్. కానీ అదే దాని డిపెండ్స్ అపాన్ ఎవరి ఇండివిజువల్ ఒక మెంటాలిటీని బట్టి, వాళ్ళ అవసరాన్ని బట్టి, వాళ్ళ సిచ్యుయేషన్ సర్కమ్స్టెన్స్ని బట్టి. వాళ్ళకి నిజంగానే అడ్వకేట్స్కు డబ్బులు లేని పరిస్థితిలో ఉన్నప్పుడు కేసు వచ్చిందంటే అయ్యో ఎంతో కొంత డబ్బులు వస్తాయి కదా అని చెప్పి ఆశపడే వాళ్ళకి చాలా మంది. ఓకే, జనరల్గా అంటే డైవర్స్ కేసెస్ మీ దగ్గరకు వస్తుంటాయి కదా, ఎందుకు మెయిన్గా డైవర్స్ తీసుకోనికి ఇద్దరు అంటే వైఫ్ అండ్ హస్బెండ్ మెయిన్ రీజన్ ఎక్కువ 100% చెప్తాను క్రాంతి, ఇందులో అసలు రీజన్సే ఉండే చెప్పాలి. చిన్న రీజన్సే. కాంపాక్టబిలిటీ లేదు, నన్ను పట్టించుకోవట్లేదు, ఇంటికి టైంకి రావట్లేదు, వాళ్ళ అమ్మ చెప్తేనే వింటాడు, వాళ్ళ నాన్న ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది. సేమ్ వయసు వర్త ఇద్దరు భార్య భర్తలు ఇదే. అసలు ఈ జెన్యూన్ రీజన్సే కాదు. అంటే మెయిన్ ఇష్యూ అంటే కొన్ని సినిమాలు కూడా ఉన్నాయి దీని మీద. అంటే తల్లిదండ్రులు అంటే పేరెంట్స్, అబ్బాయి తల్లిదండ్రులు కావచ్చు, అమ్మాయి తల్లిదండ్రులు కావచ్చు, వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ప్రోపగేట్ చేయడం వల్లనే ఎక్కువ డివర్స్ అవుతాయి, వాళ్ళు విడిపోతారు. సింపుల్ ఒక విషయం చెప్తా. 9 నెలలు కడుపులో పెట్టుకొని మోసి కని పెంచి పెద్ద చేసి ఓ ప్రయోజకుని చేసిన తర్వాత ఓవర్ నైట్ సింగిల్ నైట్ అబ్బాయిని పూర్తిగా మార్చేస్తుంది భార్య. ఇంత ప్రేమ ఆప్యాయతను, అనురాగాన్ని, బాధ్యతను అన్నిటిని కూడా విస్మరించే విధంగా భార్య తన జీవితాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. మరి ఇన్ని సంవత్సరాలు పెంచి పెద్ద చేసిన తల్లి ఒక్క అబ్రప్ట్గా మనకు చిన్న జ్వరం వస్తే కూడా రాత్రి అంతా నిద్రపోతుంది, అల్లాడిపోతుంది. అటువంటి ప్రేమను మనము ఒక భార్య ఎక్కడి నుంచి వచ్చిన ఒక వ్యక్తి వచ్చేసి దూరం చేసింది అనగానే ఈ తల్లి తట్టుకోలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక కాన్సెప్ట్. ఇన్నాళ్ళు కనిపించి పెద్ద చేసింది మా అమ్మని చూసుకోవాలి అన్న బాధ్యత ఎంత మట్టుకు అయితే ఉంటుందో, రాబోయే జీవితం మొత్తం కూడా నా జీవిత భాగస్వామి తినే కదా అన్నంత బాధ్యత ఈ కొడుకు మీద కూడా అదే బాధ్యత ఉంటుంది, ఆ భర్త మీద అదే బాధ్యత ఉంటుంది. ఇటు తల్లిదండ్రిని జస్టిఫై చేయాలా, అటు భార్యని జస్టిఫై చేయాలా, లేదంటే పుట్టబోయే పిల్లల్ని జస్టిఫై చేయాలి, నా పిల్లల్ని జస్టిఫై చేయాలా అన్నది ఒక బిగ్ క్వశ్చన్ మార్క్. ఈ రెండింటి మధ్యలో నలిగిపోయేటోడే అటు కొడుకు భర్త రెండు అనుకోవచ్చు. సో సమ్ టైమ్స్ వీటిని రెండింటిని బ్యాలెన్స్ చేసిన వాడు హీ విల్ బి ఎ ట్రూ సన్, ట్రూ హస్బెండ్ అవుతాడు. ఇట్లా బ్యాలెన్స్ ఎట్లా చేయాలి అంటే మీకు మీరు అనుభవిస్తున్నారు. బ్యాలెన్స్ ఎట్లా చేయాలంటే సమస్య లేని ఇల్లు లేదు, సమస్య లేని వ్యక్తి లేడు. సో బ్యాలెన్స్ ఎట్లా చేయాలంటే ఇది ఒక బాధ్యత ఓన్లీ, ఇట్స్ నాట్ దట్ తన మీదనే భర్త మీదనే ఉంటుందని కాదు. తల్లిదండ్రులు కూడా అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది, భార్య కూడా అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఇదివరకు నేను చెప్పిన స్టోరీ, తను ఒక ఇంటికి కూతురే, ఇతను ఒక ఇంటికి కొడుకి, రైట్. దాని తర్వాత ఈ ఈ ఈ ఈ భార్యకి రేపు మళ్ళీ కొడుకు పుట్టేసి తనను ఒక ఇంటికి ఇచ్చిన తర్వాత ఈమె కూడా మళ్ళీ అదే సఫర్ కావాలి, ఆ లెగసీ మళ్ళీ నెక్స్ట్ ఈమె క్యారీ చేయాల్సిందే కదా. సో ఇటువంటి సిచ్యుయేషన్స్లో తను అర్థం చేసుకోవాలి, ఒక తల్లి ప్రేమ ఏందన్నది తను అర్థం చేసుకోవాలి భార్య. సేమ్ టైం కొడుకు భవిష్యత్ అంతా కూడా తనతోనే కదా అన్నది ఆ తల్లి అర్థం చేసుకోవాలి. నువ్వు 20 ఏళ్ళు 25 ఏళ్ళు కనిపించి పెద్ద చేసిన తర్వాత వెళ్ళిపోతున్నాడు నా కొడుకు, నా మాట ఇంటలేడు అని చెప్పేసి తల్లికి ఆవేదన ఉంటుంది. మనకు కాదని అనలేదు, తన భవిష్యత్ జీవితం మొత్తం ఇంకో 100 ఏళ్ళ జీవితం ఉంది కదా, వాళ్ళు కలిసి బ్రతకాల్సిందే కదా. అటువంటప్పుడు ప్రయారిటీస్ ఆబ్వియస్లీ ఒక 1-2% అన్న వైఫ్ ట్విస్ట్ అవుతారు. అటువంటి సందర్భాలు చాలా ఉంటాయి. సో కాబట్టి అటువంటి సిచ్యుయేషన్స్లో అత్త కోడళ్ళకి గొడవలు కావడానికి కారణాలు అవే అవుతాయి. మోస్ట్ ఆఫ్ ద డైవర్స్ కేసెస్ కూడా నాట్ విత్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద హస్బెండ్ అండ్ వైఫ్, ఇదర్ స్పౌస్ మీద కాదు, ఖచ్చితంగా వాళ్ళ పేరెంట్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు అవుతారు 100% వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నాయి. ఓకే. సో కాబట్టి ఏంటంటే వన్స్ పిల్లలకి పెళ్లి చేసిన తర్వాత తల్లిదండ్రులు వాళ్ళ బాధ్యతలను కొంచెం తగ్గించుకొని పిల్లల భవిష్యత్తు ఎటువైపు ఉంటుంది అనేది చూసుకొని వదిలేస్తే బాగుంటుంది. కొడుకు కాకుండా పోడు, భర్త కాకుండా పోదు, భార్య కాకుండా పోదు, కోడలు కాకుండా పోదు కదా కదా. సో ఎప్పటికైనా మనం కొంచెం టైం గ్యాప్ ఇస్తుంది కావచ్చు. టైం విల్ క్యూర్ ఎవరీ పెయిన్. కొంచెం టైం తీసుకుంటే అన్ని కూడా సర్దుకుపోతాయి. అట్లా అనుకుంటే మంచిది. లేదని చెప్పి ఆయుష్ పడేసి గొడ్డలకు దారి తీస్తే జీవితాలు కొలాప్స్ అయిపోతాయి, పిల్లలు అనాథలు అయిపోతారు. అట్లా చాలా సందర్భాలు, చాలా కేసులు వస్తుంటున్నారు. కొంతమంది అంటే మీరు ఒక అడ్వకేట్గా చెప్పండి, కొంతమంది ఊర్లలో చిన్న భూ వివాదాలు కావచ్చు అండి, లేకపోతే ఫంక్షన్స్లో గొడవలు కావచ్చు,
లేకపోతే ఇప్పుడు దసరా, లేకపోతే ఇట్లా బోనాలు ఈ టైంలో కొంతమంది తాగేసి గొడవలు పెట్టుకుంటారు. దాని తర్వాత జైలు పోవడం, కేసులు అవ్వడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కదా! అటువంటి కాకుండా ఉండాలంటే ఒక అడ్వకేట్‌గా మీరేం చెప్తారు వాళ్ళకు? అటువంటి కాకుండా ఉండాలంటే ఒక అడ్వకేట్గా నేను చెప్పాల్సిన అవసరం ఏం లేదు. అది ఒక అడ్వకేట్గానే నేను చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే లోకల్ చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు అడుగుతున్న ప్రశ్నకి ఇవన్నీ కూడా ఊర్లలోనే ఎటువంటి తగాదాలు అవుతాయి, రైట్? సో అటువంటిప్పుడు ఎవ్రీ ఇండివిజువల్ హ్యావ్ దేర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. అడ్వకేట్ కానీ కాదు, ఊర్లో పెద్ద మంది సర్పంచులు ఉంటారు, లేకపోతే ఎంపీటీసీ జెడ్పీటీసీలో, లేకపోతే మంచి చెప్పేటోడు ఉంటాడు, లేకపోతే డాక్టర్ ఉంటాడు, లేకపోతే పోలీసు నిజంగా మండలికో పోలీసు ఉంటాడు. ఇవన్నీ కూడా అటువంటి జరుగుతున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ జరగకుండా ఏం చేయాలి, అది ఇంపార్టెంట్. ఆ ప్రికాషన్స్ తీసుకోవడం ఇంపార్టెంట్. జరిగితే ఏం చేయాలి, అని తర్వాత జరిగితే దాని యొక్క పరిణామాలు ఏంటని కూడా తెలియాలి. ఓకే. తాగినాము, తిన్నాము, కొట్టుకున్నంతసేపు బాగానే ఉంటుంది. తలకాయ బలిగింది, లేకపోతే ఇంకోటి అయింది, చచ్చిపోయింది అనుకోండి, తన లైఫ్ మొత్తం కొలాప్స్ అయినట్టే కదా. చచ్చిపోయినోడు హ్యాపీగా పోతాడు, ఇంకా ఆత్మ వెళ్ళిపోతుంది. కానీ బ్రతుకున్న నీ రోజులు నరకయాతనే కదా. కోర్టులు, కేసులు, పంచాయతీలు, శిక్షలు, జైలు ఇవన్నీ ఉంటాయి అన్న విషయాన్ని మనము పబ్లిక్లోకి ఒక అవేర్నెస్ తీసుకెళ్ళాలి. కాబట్టి కొన్ని అంటే నేనేమంటే లీగల్ అవేర్నెస్ క్యాంప్స్ చాలా ఇంపార్టెంట్. అండ్ అది ఒక అడ్వకేట్స్ చేయడం కాదు, పోలీసులకు కూడా బాధ్యత ఉంటుంది, ప్రభుత్వ యంత్రాంగానికి కూడా బాధ్యత ఉంటుంది. ఆ కన్సర్న్ విలేజెస్లో ఎంఆర్ఓస్ కానీ, లేదంటే కనుక ఆర్డీఓస్ కానీ, ఈ ఎంపీడీఓస్ కానీ, టీచర్సే కానీ, మాకు లాంటి అడ్వకేట్సే కానీ అందరూ కూడా ఇనిషియేట్ తీసుకొని, జర్నలిస్టే కానీ కొన్ని అంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద సోషల్ అవేర్నెస్ క్యాంప్స్ లాంటి ప్రోగ్రామ్స్ లాంటివి పెట్టి వీటి యొక్క పర్యవసనలు ఏంటిది, పరిణామాలు ఏంటిది అనేది కనుక ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే, ఒకటే ఇప్పుడు నేను ఎప్పుడు చెప్తుంటా, చాలా ఇంటర్వ్యూస్ కూడా అదే ఒకటి చెప్తా, ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అంటాం. ఏది నేరం జరగకముందు దాన్ని ఏ రకంగా మనం ప్రివెంట్ చేయాలనే దాన్ని మనం ఆలోచించితే బెటర్. నేరం జరిగిన తర్వాత వానికి ఎట్లా శిక్షించాలి, శిక్ష విధించాలని ఆలోచించే దానికంటే. సో ఇన్ దట్ ప్రాస్పెక్ట్స్ ఖచ్చితంగా మీరు అడిగిన ప్రశ్నకి నేను ఇదివరకు చెప్పిన సమాధానాలు ఖచ్చితంగా అప్లై అవుతాయి. ఆ లోకల్ వాళ్ళు పెద్ద మనుషులు ఎవరైతే ఉంటే, ఇఫ్ దే ట్రై టు ట్రైన్ దెమ్, అంటే మోటివేట్ దెమ్, ఒక మంచి సమాజాన్ని మనైతే నిర్మూలించగలుగుతాం. నేను మా ఫ్రెండ్ తోటి ఒకసారి ఒక కేసు విషయంలో ఒక అడ్వకేట్ దగ్గర పోవడం జరిగింది. నేను ఒక కేసు విషయంలో ఒక అడ్వకేట్ దగ్గరికి మా ఫ్రెండ్తో పోవడం జరిగింది లాంగ్ బ్యాక్. సో అడ్వకేట్ ఇష్యూ ఏంది అంటే, ఆ కేసు ఇష్యూ ఏంటంటే, తను ఒకరిని చంపబోయిండు వాళ్ళ రిలేటివ్, ఒక ఆయన చంపబోయిండు, మా ఫ్రెండ్ వాళ్ళ రిలేటివ్ చంపబోతే తను చనిపోలేదు, తను హాస్పిటలైజ్డ్ అయ్యిండు. ఇంకా అంటే డూ ఆర్ డై అంటే ఇక చావు బతుకులలో ఉన్నాడు. ఆయన నుంచి పోలీసు వాళ్ళు డెత్ డిక్లరేషన్ తీసుకున్నారు, మరణ వాగ్మూలం తీసుకున్నారు. ఇదంతా ప్రాసెస్ జరిగింది అడ్వకేట్ దగ్గర. అడ్వకేట్ ఏమన్నానంటే, వేస్తే మొత్తం వేసేయను ఉండే, ఎందుకు సాగం పెట్టిర్రు అన్న పదజాలం వాడిండు. అంటే చచ్చిపోతేనే తొందరగా బెయిల్ తీసుకురావడానికి వెసులుబాటు ఉంటుంది, ఇట్లా మీరు ఇదంతా ప్రాసెస్ అన్న లాంగ్వేజ్లో మాట్లాడాడు. ఎందుకట్లా? వన్ థింగ్, ఇప్పుడు ఆయన మాట్లాడిందంటే ఇట్స్ నాట్ ట్రూ దట్ ఆయన ఉద్దేశం అది కాదు. ఆ సిచ్యుయేషన్, ఆ సర్కమ్స్టాన్సెస్లో మేబీ అవుట్ ఆఫ్ ఫ్రస్ట్రేషనో, లేదంటే కనుక ఏ అడ్వకేట్ కూడా ఒక మనిషిని పూర్తిగా చంపేసేయి అనే ఆలోచన ఉండేది. సో కాబట్టి దానికి మనం ఆల్ ఇండివిజువల్ థాట్ ప్రాసెస్. అది రీసెంట్గా అంటే ఒక ముగ్గురు అమ్మాయిలు, ముగ్గురు అబ్బాయిలు, అమ్మాయిలు మైనర్, అబ్బాయిలు మేజర్, ముగ్గురు అంటే 3 జంటలు కలిసి మ్యూచువల్గా అండర్స్టాండింగ్ తోటి వాళ్ళు యాదగిరిగుట్ట పోయి వాళ్ళు ఒక ఓవర్ నైట్ స్టే చేశారు. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే, వీళ్ళు హాస్టల్లోనో ఎక్కడో ఉంటట్టారు. సో వాళ్ళ పేరెంట్స్ ఒత్తిడి, ఏమైంది, ఎందుకు లేట్ అయింది, ఎందుకు మీరు లేట్ అయ్యారు, లేట్ ఎందుకు వచ్చారు అని వాళ్ళు అడిగితే వాళ్ళకి అప్పుడు నిజం చెప్పారు వీళ్ళు. కాకపోతే వీళ్ళు మైనర్ కారణంగా వాళ్ళ మీద పోక్సో యాక్ట్ పెట్టి వాళ్ళని జైల్లో వేసిరు, రిమాండ్ చేసిరు. అంటే వీళ్ళు ఇష్టంగానే పోయారు, ఇష్టపూర్తిగానే పోయారు. అయినా ఇక్కడ ఆ అబ్బాయి బలైనట్టేనా అని అంటే, క్రాంతి ఒకటి చూడండి, నేనేం చెప్తానంటే, లా ఎప్పుడు కూడా డివైడ్ కావడానికి లేదు. అండ్ దాని తర్వాత చట్టానికి ఎవడ అతిథి కాదు, చట్టానికి ఎవడ చుట్టం కాదు. మనం ఎప్పుడు రెగ్యులర్ మాట్లాడుకుంటాం. లా ఏం చెప్తుందంటే, అమ్మాయి వెన్ షీస్ అ మైనర్ షీ విల్ బీ అండర్ ద కస్టడీ ఆఫ్ ద పేరెంట్స్ కస్టడీలు వాళ్ళ కంట్రోల్లో ఉండాలి. పేరెంట్స్ జవదాటి వెళ్ళడానికి ఉండదు. ఓకే, ఎప్పుడైతే మైనర్ అంటారో 18 years బిలో ఉన్న వాళ్ళకు మెంటల్ అవగాహన ఉండదు. సో కాబట్టి వాళ్ళ యొక్క బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత పేరెంట్స్ మీదనే పూర్తిగా ఉంటుంది. వెదర్ ఇట్ ఈస్ వాళ్ళ మీద సెక్షువల్ అసాల్ట్ జరిగిందా, లేదంటే కనుక వాళ్ళ మీద ప్రాపర్టీ కేసెస్ పడిందా, లేదంటే కనుక ఇంకోటి అయిందా. ఒక మైనర్ గర్ల్, మైనర్ బాయ్, మైనర్స్ చెక్ మీద సంతకం పెట్టేసి ఒకళ్ళు చెక్ ఇచ్చినా కూడా అది కేసు కాదు. రైట్, లా.
ఓకే. ఇక్కడ మోర్ పర్టికులర్లీ ఏం జరిగిందంటే అబ్బాయిలు మేజరు, ఎప్పుడైతే తను మేజరో తనకు ఒక నాలెడ్జ్ అవగాహన ఉంటుంది. మైనర్ గర్ల్స్ని మనము ఒకవేళ సెక్షువల్ అసాల్ట్ చేసినా లేకపోతే వాళ్ళతో మనము గడిపినా అటువంటి సిచ్యుయేషన్స్లో అది నేరం. దో ఇట్ ఈస్ కన్సెంట్, వాళ్ళు పర్మిషన్ ఇచ్చినప్పటికి కూడా మైనర్స్ కాబట్టి చట్టం నిర్దేశించి ఏం చెప్తా ఉన్నదంటే మైనర్ గర్ల్ మీద మేజర్ సెక్షువల్ అసాల్ట్ చేసినాడు, సెక్షువల్ ఇంటర్కోర్స్ జరిగింది అన్నప్పుడు అది వాళ్ళ ఇష్టంతో 100% అది రేప్ అని చెప్తా ఉంది. దో వాళ్ళు కన్సెంట్ ఇచ్చినా కూడా రేప్ అని చెప్తా ఉంది. తర్వాత పోక్సో యాక్ట్ బిలో 18 years లోపు ఏ ఉమెన్ మీద ఏ గర్ల్ మీద సెక్షువల్ అసాల్ట్ జరిగిందంటే పోక్సో యాక్ట్ ఇంక్లూడ్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళకి నాలెడ్జ్ లేదు, వాళ్ళు మేజర్స్ కాదు, మైనర్సే, పేరెంట్స్ యొక్క కస్టడీలో పేరెంట్స్ అండర్లోనే ఉండాల్సిన వాళ్ళు. సో వాళ్ళు కన్సెంట్ ఇచ్చినప్పటికి కూడా పిల్లలు కాబట్టి వాళ్ళ బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మేజర్ అయ్యేంత వరకు తల్లిదండ్రుల మీద ఉంటుంది. కాబట్టి వాళ్ళ మీద ఎప్పుడైతే ఇటువంటి అనర్థం జరిగినప్పుడు పూర్తి బాధ్యత వహిస్తూ వాళ్ళకి శిక్ష పడాలి అన్న ఉద్దేశంతో పేరెంట్స్ కంప్లైంట్ ఇవ్వచ్చు. అండ్ పేరెంట్స్ కంప్లైంట్ పోలీసులు తీసుకొని పోక్సో కేసు బుక్ చేయొచ్చు, రేప్ కేసు బుక్ చేయొచ్చు, వాళ్ళను శిక్షించవచ్చు. దాంట్లో ఎటువంటి బార్ లేదు. ఒక అమ్మాయికి తెల్లారితే 18 ఏళ్ళు నిండుతాయి, 18 ఏళ్ళు పడతాయి అనుకోండి. అంటే ఈరోజు ఆమెను ఒకవేళ ఒక వ్యక్తి ప్రైవేట్గా తీసుకొని పోయి ఇష్టపూర్వకంగానే ఇంటర్ కోర్స్ జరిగినా ఇవాళ జరిగితేనేమో పోక్సో పడుతుంది, రేపు జరిగితే పోక్సో పడదు. ఈ 1 day ఆమెకు అంత పరిణితి వస్తుందా? ఇదే సినిమా కూడా ఉన్నట్టుంది కాంతి. ఇప్పుడు పరిణితి అనేది కాదు, నేను ఇదివరకు చెప్పిన చట్టం అట్లా చెప్తా ఉంది, చట్టం నిర్దేశించింది. అది ఆ అమ్మాయి 1 day అయినప్పుడు కూడా షీ విల్ బి కన్సిడర్డ్ యాజ్ అ మైనర్ గర్ల్ అంతే. దో ఇట్ ఈస్ అన్ 18 years, దో బిలో 18 years, అబోవ్ 18 years. బిలో 18 years మైనర్ కింద కన్సిడర్ చేస్తాము. మీరు అన్నట్లుగా ఏదో కోర్ట్ సినిమా అనుకుంటుంది, కోర్ట్ సినిమాలో ఈ కాన్సెప్ట్ ఉంది, కానీ ఆ కోర్ట్ సినిమాలో అక్కడ ఏం జరగలేదు, రైట్? సో కాబట్టి దే ఆర్ సేఫ్ సైడ్. జడ్జికి ఇంటర్ప్రిటేషన్ ఏంది, లోపల ఏం జరగలేదు, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసినారు. ఈ అమ్మాయిని సపరేట్గా స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నారు, అబ్బాయిని సపరేట్గా స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు, అక్కడ ఏం జరగలేదు. అండ్ వాళ్ళ ఎక్స్ప్లెనేషన్స్ కూడా క్లియర్ కట్గా మినిట్ టు మినిట్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు. అంటే కోర్టుకు అంటే ఏదైతే వాస్తవం ఉందో కోర్టును నమ్మించే విధంగా ఉన్నప్పుడు అది ఖచ్చితంగా డెఫినెట్లీ దట్ విల్ బి అక్విటెడ్, దానికి శిక్ష పడదు. కానీ మీరు అడుగుతున్నట్టుగా 1 day వాట్ ఇట్ మ్యాటర్స్ అన్నారు. మరి మేజర్ 1 day బిఫోర్ అయితే ఆమె షీ కెన్ బి మేజర్ అని అనలేదు కదా. 18 years దాటితే మేజర్ అన్నారు, 18 years లోపు అయితే మైనర్ అన్నారు. ఒక్కరోజు 2 రోజుల గ్రేస్ పీరియడ్ ఏం లేదు ఇక్కడ. సో కాబట్టి 100% షీ విల్ బి కన్సిడర్డ్ యాజ్ ఎ మైనర్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇదే పోక్సో యాక్ట్కి సంబంధించి మా ఆఫీస్కి ఒకరు వచ్చారు. విషయం ఏంటి అంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఇద్దరు లేచిపోయారు. వాళ్ళు అమ్మాయి మైనర్, అబ్బాయి మేజర్. కాకపోతే ఒక 5 days ఏమో ఇంకా మేజర్ కావడానికి నేను చెప్పినట్టుగా. సో వచ్చారు, కేసు ఆల్రెడీ ఫైల్ అయిపోయింది, కేసు అయిన తర్వాత కానీ అరెస్ట్ చేయలేదు. పెళ్ళి అయిపోయింది, 5 days దాటినాయి. వాళ్ళు కూడా మ్యూచువల్ అండర్స్టాండింగ్గా ఇద్దరు పేరెంట్స్ ఒప్పుకున్నారు, పెళ్లి చేశారు. ఆమె కన్సీవ్ అయింది, 3 months అయింది. 3 months తర్వాత పోలీసు వాళ్ళు వచ్చి తీసుకొని పోయారు, రిమైండ్ చేసారు పరిస్థితి. అబ్బాయి జైల్లో ఉన్నాడు. కేసుని ఎట్లా చూడొచ్చు? నేను మళ్ళీ చెప్తా, మోరల్ వాల్యూస్, ఎథికల్ వాల్యూస్ కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఈ కాన్సెప్ట్లో మీరు ఇదివరకు అడిగిన క్వశ్చన్కు మనము మోరల్ వాల్యూస్ ఇంప్లిమెంట్ చేయొచ్చు. చట్టం ఏం చెప్పినప్పటికీ కొన్ని న్యాయస్థానాలలో, ఉన్నతమైన న్యాయస్థానాల్లో కొన్ని తీర్పులు వస్తాయి, దాన్ని కూడా అవలంబించి పాటించాల్సిన వెసులుబాటు కొంత న్యాయస్థానాల మీద కూడా ఉంటాయి. సో మీరు అన్నట్లుగా ఇక్కడికి వచ్చిన మోరల్స్ మనం ఆలోచించితే, ఈ అబ్బాయి ఆ అమ్మాయితో గడిపినాడు, పెళ్లి చేసుకున్నాడా, లేకపోతే తనతో ఫిజికల్గా గడిపినాడా, తనకు ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత తను 3 నెలల ప్రెగ్నెన్సీ. 3 నెలల ప్రెగ్నెన్సీని ఏం చేస్తారు, తీసేస్తారు. ఇప్పుడు 3 నెలల బిఫోర్ తను మేజర్ అవుతుంది, 3 నెలల తర్వాత తను మేజర్ అవుతుంది అని చెప్పేసి ఎప్పుడైతే ఎథిక్స్ మాట్లాడుతున్నాయో, చట్టం మాట్లాడుతున్నదో, మరి 3 నెలల గర్భంలో ఉన్న బిడ్డను చంపేయడానికి న్యాయస్థానాలు చట్టాలు మాట్లాడుతున్నాయా? అది ఏ న్యాయస్థానం చెప్తుంది? దాన్ని తీసేయడానికి రైట్ లేదు అని చెప్పి కంటిన్యూ చేస్తారా ప్రెగ్నెన్సీ? మరి కంటిన్యూ చేసే ప్రాసెస్లో ఈయనని శిక్ష విధించాల్సిన అవసరం ఎందుకు? ఏముంది ఈ అబ్బాయికి?
అప్పుడు మీరు అన్నట్లుగా 1 day 2 days గ్రేస్ పీరియడ్ ఏదైతే ఉన్నదో ఈ గ్రేస్ పీరియడ్ను మనం కన్సిడర్ చేసుకుంటే మోరల్ వాల్యూస్ నిలబెట్టిన వాళ్ళం అవుతాం. ఇంకో విషయం చెప్తాను. ఇప్పుడు మేజారిటీ మైనారిటీస్ అని చెప్పేసి మనము ఆలోచించుతున్నాము. మరి మన పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్కు ఒకసారి వెనక్కి వెళ్ళి చరిత్రకి వెళ్ళి చూస్తే ఎంతోమంది 9, 10, 11, 12 ఇయర్స్లలో కూడా 13 ఇయర్స్లలో కూడా పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకోవడం కాదు, పిల్లల్ని కన్న సందర్భాలు కూడా మనం కొన్ని చూస్తున్నాం. రైట్. సో అటువంటిప్పుడు అదేందో నేరం కాలేకపోయింది. చట్టాలు వచ్చినాయి కాబట్టి నేరం కింద పరిగణలోకి తీసుకుంటామా? అది నేరం అవుతా ఉందా? 3 నెలలు నీకు మెజారిటీ వస్తేనే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకొని గర్భం చేసేసి చేస్తే తప్పు నేరము అన్నప్పుడు మరి భవిష్యత్ ఏంటిది? కడుపులో ఉన్న బిడ్డ సంగతి ఏంటిది? వీళ్ళ భవిష్యత్ ఏంటిది? ఇన్ని రోజు శిక్షించేసి జైల్లో పెడితే సమస్యకు పరిష్కారం కాదు కదా. ఈరోజు చట్టం వచ్చింది కాబట్టి అది నేరం అయింది. మరొకప్పుడు ఆ చట్టం లేదు కాబట్టి నేరం కాకుండా పోయిందా? ఇటువంటి సిచ్యువేషన్స్లో కొన్ని మోరల్ అండ్ ఎథికల్ వాల్యూస్ ఇంపార్టెంట్ కదా. సో దాన్ని మనం పట్టణంలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కొన్ని అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. టొమాటోగా ఈ నేరం జరిగింది పోలీసు వచ్చేసి కేసు రిజిస్టర్ చేసేది పోరు కదా. అన్లెస్ దేర్ ఇస్ ఎ కంప్లైంట్ పోలీస్ విల్ నాట్ రియాక్ట్ ఆర్ యాక్ట్. మీరు మీ ప్రాక్టీస్లో అంటే ఈ కేసు చాలా డిఫికల్ట్గా ఉండే, దీన్ని వాదించి బయటపడ్డాము అని అన్న కేసెస్ ఏమైనా ఉన్నాయా సార్? ప్రతి అడ్వకేట్స్కు కంపల్సరీ ఉంటాయి. అంతే ఉన్నాయంటే ఎన్యూమరస్ కేసెస్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. కొన్ని చెక్ బౌన్స్ కేసెస్ కావచ్చు, కొన్ని ల్యాండ్ డిస్ప్యూట్స్ కావచ్చు, ఇటువంటి కొన్ని క్రిటికల్ కేసెస్. సో ఇటువంటి సిచ్యుయేషన్స్లో సెవెరల్ కేసెస్ ఉన్నాయి. అట్లా ఏం లేదు. అంటే ఈ కేసులో మనము కష్టంగా వాదించినాము, కష్టంగా గెలిచినాము అనుకోవడానికి లేదు. అడ్వకేట్ ప్రొఫెషనల్గానే వాదిస్తాం, ప్రొఫెషనల్గా ముందుకు తీసుకెళ్తాం. బట్ సమ్ కేసెస్ ఛాలెంజింగ్ కేసెస్ ఉంటాయి. సమ్ కేసెస్ మనం అచీవ్ చేసినప్పుడు చాలా సంతోషాన్ని ఇస్తాయి, ప్లెజర్ ఇస్తుంది. అటువంటి సందర్భాలు చాలా ఉంటాయి. అటువంటి కేసెస్లో మనం చేసి సక్సెస్ అయినప్పుడు వాళ్ళు ఇచ్చే అప్రిషియేషన్స్, వాళ్ళు ప్రైజ్ చేసే విధానాలు కొన్ని చూస్తే అంటే ఈ జన్మకి చాలా అనిపిస్తుంది. చాలా కొన్ని అంటే టిపికల్ ప్రశ్నలే మిమ్మల్ని అడగాలనుకుంటున్నా. మీరు చెప్పండి, నిజం తెలిసినా కూడా ఒక తప్పుడు వ్యక్తి తరపున కేసు వాదించాల్సి వస్తే మీరు ఏం చేస్తారు? ఇక్కడ నిజం తెలుసు అనేది కాదు, క్లయింట్ ఏది చెప్తాడో అడ్వకేట్స్ దగ్గర డాక్టర్స్ దగ్గర నిజం దాచొద్దు అంటాం. అది ఖచ్చితంగా ఒక క్లయింట్ ధర్మం. అది న్యాయవాది దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు నిజం చెప్తేనే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కాపాడాల్సిన బాధ్యత, కాపాడమన్న ఒక ప్రాధాన్యపడితే నువ్వు అడ్వకేట్ దగ్గర కాపాడాల్సిన బాధ్యత మన దగ్గర ఉంటుంది. మన దగ్గర ఉన్నప్పుడు నిజం తెలుసుకోవాల్సిన అవసరం కూడా మనది. అడ్వకేట్గా ప్రైమరీగా అసలు వాస్తవం ఏంటిది, దాన్ని లీగల్ బ్రాకెట్లో ఏ విధంగా కూర్చుని నా క్లయింట్కు కావాల్సిన రిలీఫ్ ఇప్పించగలుగుతాము, ఆయన మీద మోపబడిన నేరారోపణ ఏదైతే ఉందో దాని నుంచి తప్పించగలుగుతాం. అది చాలా ఇంపార్టెంట్. నెవర్ స్పీక్ అటర్ ఎ సింగిల్ లై ఇన్ ఫ్రంట్ ఆఫ్ అన్ అడ్వకేట్. ఏ అడ్వకేట్ దగ్గర కూడా అబద్ధం చెప్పొద్దు, నిజం చెప్పండి. నిజం చెప్పిన తర్వాత మిమ్మల్ని కాపాడాల్సిన బాధ్యత తను పూర్తిగా తీసుకుంటారు కాబట్టి ముమ్మాటికి కాపాడతారు. అందులో న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా. న్యాయబద్ధంగా కాపాడలేకపోయినా చట్టబద్ధంగా అయితే కాపాడతారు. కొన్ని కేసులు అంటే సంవత్సరాల తరబడి అంటే సాగుతూనే ఉంటాయి కొన్ని కేసెస్ అన్నీ కూడా. దానివల్ల లాయర్లకు లాభం అవుతుందా, లేకపోతే న్యాయస్థానాలకు లాభం అవుతుందా, లేకపోతే ఎవరికి లాభం? కేసులు సాగడానికి గల కారణాలు ఏంటంటే జ్యుడిషియల్లో, న్యాయస్థానంలో కొన్ని కోట్ల కేసులు ఈరోజు భారతదేశంలో పెండింగ్ ఉన్నాయి. సఫిషియంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ కోర్ట్స్ ఇంపార్టెంట్. ప్రభుత్వాలు ముందుకు వచ్చేసి కోర్టులను పెంచాలి. ఎక్కడైతే హై పెండెన్స్ ఉందో, పెండెన్స్ ఉన్న చోట్ల కోర్టులను పెంచాలి. కోర్టులను పెంచిన తర్వాత కోర్టులు కూడా ఇమీడియట్గా తీర్పును తీర్చినప్పుడు డిస్పోజల్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి. ఇవి జరగట్లేదంటే కారణం ఏంటంటే క్రైమ్ రేట్ పెరుగుతూ ఉన్నది ఒకటి. రెండోది కోర్ట్స్లలో సఫిషియంట్ కోర్ట్స్ లేవు. అండ్ వ్యవస్థ అంటే నేరాలు పెరిగినంత స్పీడ్గా న్యాయస్థానాలు పెంచలేకపోవడం ఒకటి వరం పెరిగింది అనుకుంటున్నాను. ఒక వ్యక్తి అంటే డబ్బులున్న వ్యక్తి మర్డర్ చేసిండు, ఒక నిరుపేద మర్డర్ చేసిండు. డబ్బులున్న వ్యక్తికి ఏమో బెయిల్ వస్తుంది త్వరగా, డబ్బు లేని వ్యక్తి నిరుపేదకేమో బెయిల్ రాదు, జైల్లో ఉంటాడు. ఎవరికి న్యాయం జరిగినట్టు, ఎవరికి అన్యాయం జరిగినట్టు? ఇక్కడ ఒకటే. ఇప్పుడు క్రాంతి లా ఎప్పుడు కూడా న్యాయస్థానాలు డబ్బున్నాడా పేదోడా అనేది చూడదు. అన్ని నేరస్తుడి కిందనే పరిగణలోకి తీసుకుంటారు. కాకపోతే ఏమవుతుందంటే వన్స్ ఒకసారి ఒక మర్డరే జరిగింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మర్డర్ ఇట్స్ నాన్ బెయిలబుల్ అఫెన్స్. ద వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ ఎప్పుడైతే రిమాండ్ పంపిస్తారో, కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తారో దానికి రిమాండ్ చేయాల్సిందే. రిమాండ్ చేసిన తర్వాత అడ్వకేట్స్ వస్తారు, ఆర్గ్యూ చేస్తారు. ఆర్గ్యూ చేసిన తర్వాత
మీరు అన్న ప్రశ్నకు ఇప్పుడు సమాధానం ఇక్కడికి వస్తుంది. ఆ వ్యక్తి మర్డర్ చేసిండు చెయ్యలేదు అన్నది ద కోర్స్ ఆఫ్ ట్రయల్స్లో నిరూపించబడుతుంది. కానీ ఎందుకు జైలు, ఎందుకు బెయిల్ అన్నది ఇక్కడ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. ఎప్పుడైతే ఒక వ్యక్తి మర్డర్ చేసిండని నేరారోపణ ఆయన మీద మోపబడిందో ఆయనను జైల్లో ఎందుకు పెడతారంటే, తను బయట ఉంటే గనక ఎవరైతే విట్నెసెస్ ఉంటారో వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసేసి, ఏదైతే ఎవిడెన్స్ ఉంటాయో దాన్ని ట్యాంపర్ చేసేసి తప్పించుకునే అవకాశాలు ఉంటాయని ఒక ఇంటర్ప్రిటేషన్తో వాళ్ళను జ్యుడిషియల్ కస్టడీలో పెడతారు. అయితే తర్వాత కోర్స్ ఆఫ్ ట్రయల్స్లో, కోర్స్ ఆఫ్ ప్రాసెస్లో బెయిల్ పిటిషన్స్ అడ్వకేట్స్ మూవ్ చేస్తారు. ఖచ్చితంగా వాళ్ళకు 15 రోజులకో, నెలకో, 2 నెలలకో మ్యాటర్ ఆఫ్ రైట్ బెయిల్ అనేది దాని కింద రావాల్సిందే. కానీ ఎప్పుడైతే జడ్జెస్ మైండ్స్లో వీళ్ళు అంటే వన్స్ ఎఫ్ఐఆర్ అయిన తర్వాత ఛార్జ్ షీట్ వేయాల్సిన అవసరం ఉంటుంది. ఛార్జ్ షీట్ వేసేది ఎప్పుడు చేస్తారు? ఇన్వెస్టిగేషన్ పూర్తయింది. ఇన్వెస్టిగేషన్ పూర్తి అయిన తర్వాత ఛార్జ్ షీట్ వేస్తారు. ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో ఎక్కడ కూడా ఇన్ఫ్లుయెన్స్, అదే ఇదివరకు చెప్పినట్టుగా ఎవిడెన్స్ ట్యాంపర్ చేయడం కానీ లేకపోతే విట్నెస్ ఇన్ఫ్లుయెన్స్ చేయడం కానీ జరుగుతుంది. కాబట్టి ఛార్జెస్ ఫ్రేమ్ చేసి ఛార్జ్ షీట్ వేసేంత వరకు ఆయనను జ్యుడిషియల్ కస్టడీలో పెడితే ప్రాసెస్ కోర్స్ ఆఫ్ ఏదైతే ఛార్జ్ షీట్స్ ఫ్రేమ్ చేసి ఇన్వెస్టిగేషన్ చేసి ఛార్జెస్ ఫ్రేమ్ చేసి ఛార్జ్ షీట్ వేసేంత వరకు కూడా ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్కు లోన్ అంటే ఇది కాదు అన్న ఒక ఉద్దేశంతో ఆయనను జ్యుడిషియల్ కస్టడీలో పెట్టే ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. సో కాబట్టి పెద్దోడు, పైయోడు, గొప్పవాడు ఒక మంచి అడ్వకేట్ని పెట్టుకుంటుకోవచ్చు, పేదోడు పెట్టుకోలేకపోవచ్చు. కానీ ఇట్ మే టేక్ సమ్ టైం. మనం కోర్టును మనం అడ్వకేట్ పోయి ప్రాపర్గా రిప్రజెంట్ చేసిండు అనుకో కోర్టు ముందు ఖచ్చితంగా బెయిల్ వస్తుంది. ఏమని అంటాడు, అసలు ఇక్కడ నేరం చేయలేదు, ఆ టైంకు ఆయన అక్కడ లేడు, అండ్ దాని తర్వాత డిపెండ్స్ ఆన్ అడ్వకేట్ అంటారు. ఇట్ డిపెండ్స్ అపాన్ ద అడ్వకేట్ హౌ యూ కన్విన్స్ ద కోర్ట్. మన కోర్టుని ఎట్లా కన్విన్స్ చేస్తున్నాము, అండ్ ఎటువంటి ఎవిడెన్స్ ట్యాంపర్ చేయడు, విట్నెస్ అంటూ ఇన్ఫ్లుయెన్స్ చేయడు, ఈయన స్థానికంగా ఇక్కడనే ఉంటాడు, అసలు నేరం చేయనే లేదు, ఈయన సమాజంలో ఒక మంచి సోషల్ రెప్యుటేషన్ కలిగిన వ్యక్తి, ఆయన మంచి పేరు ఉన్న వ్యక్తి, సో ఇటువంటి నేరమే చేయడు, అసలు నేరం చేయలేదు, చేసే ఆస్కారం లేదు. ఒకవేళ చేసినప్పుడు కూడా మేము కోర్టులో న్యాయస్థానంలో మేము నేరం చేయలేదని చెప్పి ప్రూవ్ చేసుకోవడానికి మాకు సాక్ష్యాధారాలు మాకు అనుకూలంగా ఉంటాయి. కాబట్టి ఆయన మీరు బెయిల్ మీద ఎన్లార్జ్ చేయండి, మేము కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ట్రయల్స్లో ఆయన నిర్దోషి నిరపరాధి అని చెప్పేసి ప్రూవ్ చేసుకుంటా అని చెప్పి కన్విన్స్ చేసుకునే ఆస్కారము ఎక్కువ అడ్వకేట్స్కి ఉంటుంది, అడ్వకేట్స్ హైర్ చేసుకునే క్లయింట్కి ఉంటుంది. మీరు అంటే మొదట్లో చెప్పారు, ఇప్పుడు కూడా అంటున్నారు. అంటే ఒక కేసు అనేది ఎట్లా వాదించాలి, బెయిల్ ఎట్లా రావాలి అన్నది అడ్వకేట్ మీద, ఎక్స్పీరియన్స్ ఉన్న అడ్వకేట్ మీద ఆధారపడి ఉంటుంది, వాళ్ళ యొక్క ఎబిలిటీ మీద ఆధారపడి. ఓకే డన్. ఓకే, అంటే మీరు ఇందాక కూడా అన్నారు అంటే పర్ అవర్ లాగా కూడా అడ్వకేట్స్ ఛార్జ్ చేస్తారు అని చెప్పేసి. సుప్రీంకోర్టులోకి వెళ్తే ఇంకా లక్షలలో ఉంటుంది కావచ్చు, అంతే కదా. మరి ఒక పేదోడు సుప్రీంకోర్టులో న్యాయం పొందాలంటే పొందలేడు కదా మరి, లక్షలు పెట్టి. ఇప్పుడున్న సమాజంలో సుప్రీంకోర్టు దాకా పేదోడు పోయేంత సీన్ లేదు. జిల్లా కోర్టులో ఏదైతే తీర్పు వచ్చిందో అదే ఫైనల్ అయితే దాని శిక్ష అనుభవించి బయటకు వచ్చేస్తారు తప్ప, మీరు అంటున్నారు పేదోడు హైకోర్టుకు వచ్చేంత కూడా వాళ్ళకు ఉండదు క్రాంతి, వాస్తవాలు మాట్లాడుకుంటే. సో అటువంటి సిచ్యువేషన్లో జిల్లా కోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో, నువ్వు 5 సంవత్సరాలు, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 7 సంవత్సరాలు శిక్ష అనుభవించరా బాబు అంటే శిక్ష అనుభవించేసి వాళ్ళు బయటకు వస్తుంది తప్ప, హైకోర్టుకు వచ్చి హైకోర్టులో అడ్వకేట్ని ఎంగేజ్ చేసుకున్న అడ్వకేటు నీకోసం న్యాయబద్ధంగా చట్టబద్ధంగా కొట్లాడి నేను బయటకు తీసుకొస్తానంటే అది సాధ్యం కాదు. వాస్తవం చెప్పాలంటే డబ్బున్నోటికి అన్నీ సాధ్యమే. మంచి అడ్వకేట్స్ హైర్ చేసుకుంటాడు, జిల్లా కోర్టు తీర్పిచ్చిందంటే విత్ ఇన్ నో టైం బయటకు వచ్చేస్తారు, హైకోర్టులో అప్పీల్ చేస్తారు, హైకోర్టుకు పోతే సుప్రీంకోర్టులో అప్పీల్ చేస్తారు. వాళ్ళ గురించి అని చెప్పేసి అడ్వకేట్స్ చారిటీ రన్ చేయంటే ఏ అడ్వకేట్స్ రారు, మ్యాక్సిమం అడ్వకేట్స్ రారు. కాకపోతే వాళ్ళకు లీగల్ ఎయిడ్ ప్రొవైడ్ చేయడానికి అని చెప్పేసి లీగల్ ఎయిడ్ సిస్టమ్ ఉంటుంది, వాళ్ళు వస్తారు, వాళ్ళు అడిగి చేస్తారు. బట్ లీగల్ ఎయిడ్ సిస్టమ్, లీగల్ ఎయిడ్ ప్రొవైడ్ చేయడానికి సీనియర్ అండ్ ఎఫిషియెంట్ అడ్వకేట్స్ను పెట్టుకోలేరు. మినిమం అంటే ప్రభుత్వం లీగల్ ఎయిడ్ అనేది ఒక పేపర్ల వరకు మాత్రమేనా పరిమితం? పేపర్ల వరకు కాదు, అది ఒక అడ్వకేట్ను ప్రభుత్వం సైడ్ నుంచి ఒక అడ్వకేట్ని ఎంగేజ్ చేసుకోవడానికి అని చెప్పేసి స్పాన్సర్ చేస్తారు. అంత ఇంట్రెస్ట్ చేస్తారా వాళ్ళు? డిపెండ్స్ అపాన్ ద అడ్వకేట్ ఇండివిజువల్ యొక్క ఆలోచన భావాన్ని బట్టి, ఆయన ఒక వ్యక్తిత్వాన్ని బట్టి ఉంటుంది క్రాంతి. ఇప్పుడు ప్రైవేట్ లాయర్లకి గవర్నమెంట్ లాయర్లకి రిలేషన్ మంచిగా ఉంటుంది కదా. ఈ కేసు నేను తీసుకున్నా దీంట్లో వదిలే అని చెప్పుకునేటటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయా? అంతే క్రాంతి, ఇప్పుడు సమాజంలో ఏది అవును ఏది కాదు అనుకోవడానికి లేదు. సమాజంలో అన్ని సాధ్యమే. ఇది తప్పు, ఇది చేయొద్దు, లేకపోతే ప్రాసిక్యూషన్ ఇన్ఫ్లుయెన్స్ చేయొద్దు అనుకోవడానికి ఏం లేదు. బట్ ప్రాసిక్యూషన్ ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసినా తీర్పు ఇవ్వాల్సింది జడ్జ్, కోర్టు కదా. సో అటువంటిప్పుడు మేబీ ప్రాసిక్యూషన్ కొన్నిసార్లు మౌనం వహించవచ్చు, అడ్వకేట్ కొంచెం ఎక్కువ ఆర్గ్యూ చేయొచ్చు, కోర్టు కన్విన్స్ చేసే ప్రాసెస్ వీళ్ళు ఎక్కువ చూసుకోవచ్చు. అటువంటి సిచ్యువేషన్స్లో జడ్జ్ విల్ అప్లై హిస్ జ్యుడిషియల్ మైండ్.
చట్ట పరిధిలో తినను వదిలేయాలా, లేకపోతే తిని శిక్షించాలా, లేదంటే తినకు బెయిల్ ఇవ్వాలా ఇవ్వద్దు అనేది తీర్పు తీర్చాల్సింది న్యాయస్థానము. ఈ రోజులలో న్యాయస్థానం మీద ఉన్న నమ్మకం అంటే పబ్లిక్ అన్ని కోల్పోయిన తర్వాతనే ద లాస్ట్ ఆప్షన్ విల్ చూస్ కోర్ట్. ఆ కోర్టులో ఉన్న న్యాయమూర్తులకు ఖచ్చితంగా కోర్ట్స్కి ఒక పరిధి, ఒక లిమిటేషన్, అండ్ దాని తర్వాత వాళ్ళకు కొన్ని చూస్తున్న కేసెస్, ప్రజలు అనుభవిస్తున్న వేదన, వాళ్ళ బాధ, ఇవన్నీ కొన్ని వందల కేసులు చూస్తారు కాబట్టి ఈ న్యాయం ఏంటి అన్యాయం ఏంటి వాళ్ళు క్విక్గా వాళ్ళు గ్రాస్ప్ చేయగలుగుతారు. అండ్ లీగల్ ఆస్పెక్ట్స్లో ఇది కూర్చుంటుందా లేదనేది వాళ్ళకి అర్థమవుతుంది. అండ్ దాని తర్వాత అది తప్ప ఒప్ప అన్నది కూడా వాళ్ళకు ఇంటర్ప్రిటేషన్స్ వాళ్ళకు ఉంటాయి. రైట్. ఓకే సార్, పర్సనల్గా మీరు ఏదన్నా అంటే పర్సనల్ లైఫ్లో ఏదైనా ఇబ్బంది ఉండి, లేకపోతే ట్రాఫిక్లో పోతుంటే చిన్న గొడవ అయ్యి దానివల్ల సఫికేట్ అయ్యి, దాని తర్వాత వేరే కాల్స్ వచ్చి అక్కడ ఇరిటేట్ అయ్యి ఒక ఇరిటేటెడ్ మోడ్లో ఉన్నారు, మీరు ఆఫీస్కు స్ట్రైట్గా పోయారు, ఒక క్లయింట్ ఫోన్ చేసిండు, దాంతో కూడా మీరు ఇరిటేటింగ్నే మాట్లాడుతున్నారు. ఆఫీస్లో మాట్లాడతారు కదా, మాట్లాడతారా? ఒకటే నేను అంటే మీరు నన్ను అడుగుతున్నారు కాబట్టి, పర్సనల్గా అడుగుతున్నారు కాబట్టి, ఎప్పుడే కానీ ఒక అడ్వకేట్ అనే కాదు ఏ వ్యక్తికే కానీ తనలో బ్యాలెన్సింగ్ ఉండాలి. దేన్ని ఎక్కడ బ్యాలెన్స్ చేయాలి అనేది ఇంపార్టెంట్. ఇంబ్యాలెన్స్ కూడా ఉండి అండ్ దాని తర్వాత తన సమర్థతను కోల్పోయి, తన వ్యక్తిత్వాన్ని కోల్పోయి, టెంపో లూజ్ చేసుకొని బయట ఫ్రస్ట్రేషన్ తీసుకొచ్చి ఆఫీస్లో చూపించడం, ఆఫీస్ ఫ్రస్ట్రేషన్ ఇంట్లో చూపించడం, ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ దేర్ ఇండివిజువల్ సైకాలజీ అంతే అది. సో వన్స్ ద ఇన్సిడెంట్ టేక్ ప్లేస్ ఆన్ ద రోడ్, అది అక్కడికే వదిలిపెట్టాలి. దాన్ని ఇంటికి క్యారీ చేసి నేను ఎందుకు అడుగుతున్నా అంటే కొంతమంది ఫ్యామిలీ టెన్షన్స్ ఉన్నటువంటి జడ్జిలు తప్పుడు తీర్పులు ఇచ్చే అవకాశాలు ఉంటాయా? అంటే ఉండదు అనడానికి లేదు క్రాంతి. అంటే ఫ్రస్ట్రేషన్ క్యారీ చేయొద్దని మాత్రం నేను చెప్పగలుగుతాను. వన్ థింగ్, ఇప్పుడు దాన్ని డివైడ్ చేసుకొని మనం రూల్ చేస్తేనే సిస్టమ్ ప్రాపర్గా సక్రమంగా రన్ అవుతుంది. అది తీసుకొచ్చేసి, ఎందుకంటే జడ్జి ఇచ్చే తీర్పు ఇట్స్ అన్ అల్టిమేట్ సార్. దాన్ని ఇంకొకరి ప్రలోభాలకు లేకపోతే ఇంకొకరి యొక్క ఇన్ఫ్లుయెన్స్కు గురయ్యేసి ఇఫ్ యూ రెండర్ ద జడ్జిమెంట్ లైఫ్స్ కొలాప్స్ అయిపోతాయి. డాక్టర్ తప్పు చేస్తే ప్రాణం పోతే, జడ్జి తప్పు చేస్తే జీవితం పోతుంది. అంతటి సోబర్నెస్ ఉన్న వ్యక్తులు ఎక్కడో ఫ్రస్ట్రేషన్స్ తీసుకొచ్చేసి ఇక్కడ ప్రజల మీద రుద్దాలనేసి అనిపించడం కూడా తప్పేనన్నాడు. సో అటువంటిది ఇట్స్ బెటర్ దట్ ఎక్కడిదక్కడ డివైడ్ చేసుకొని వెళ్ళాలి. అదే దెన్ దట్ ఈస్ కాల్డ్ సోబర్నెస్. ఆ సూపర్నెస్ ప్రతి ఒక్క ఇండివిజువల్లో ఉండాలి. ఇప్పుడు ఈ సిస్టంలో లోయర్ కోర్టులో తప్పు జరిగితే డిస్ట్రిక్ట్ కోర్టులో న్యాయం జరగకపోతే మళ్ళీ హైకోర్టులో న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టుకి వెళ్తారు కదా. అంటే అల్టిమేట్గా అంటే ఒక జడ్జిను ఇంకో జడ్జు మీరు ఇచ్చిన తీర్పు తప్పు అని చెప్పినట్టే కదా. ఒకవేళ డిస్ట్రిక్ట్ కోర్టులో నెగ్గని కేసు హైకోర్టులో నెగ్గితే, అయితే అప్లికేషన్ ఆఫ్ జుడిషియల్ మైండ్, ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ లా and decision of the court and the judgment rendered by the court, whether it is coming in the legal bracket or not, right? చట్ట పరిధిలోకి వస్తుందా లేదా అనేది అది ఇంపార్టెంట్ అక్కడ. సో అది చట్ట పరిధిలోకి రాలేదు, ఎక్కడైనా డివేట్ అయింది అని పై కోర్టు కనిపించినప్పుడు దాని మీదనే నిర్ణయం తీసుకుంటారే తప్ప ఈయన నేరం చేసిందా, నేరం చేయలేదా, నేరారోపణ మోపబడలేదా అన్నది ఇది ఇంటర్ప్రిటేషన్ వెరీ 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 షార్ట్గా జరుగుతూ ఉంటుంది. అంటే ఆ యాంగిల్ చూడడం చాలా తక్కువ జరుగుతూ ఉంటుంది. క్రాంతి, విజయ్ మాల్యా లాంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే నీరవ్ మోడీ లాంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ అంటే పెద్ద పెద్ద స్కామ్లు చేసి పోయి విదేశాలలో సెటిల్ అయినారు. కానీ ఒక బ్యాంక్ లోన్ కట్టకపోతే ఇప్పటికీ కూడా ఒక రైతును అరెస్ట్ చేసో, లేకపోతే బ్యాంక్ వాళ్ళు ఇబ్బంది పెట్టో, లేకపోతే ఆ ల్యాండ్ని సీజ్ చేసో, ఇటువంటి సంఘటనలు ఇంకా చూస్తున్నాం. అంటే ఇక్కడ క్లియర్గా ఒక బిజినెస్ మ్యాన్కు కోర్టు ఒక రకంగా, ఒక తక్కువ స్థాయి లేకపోతే ఈ పేదరికంలో ఉన్నటువంటి వ్యక్తికి ఒక రకంగా పనిచేస్తుంది న్యాయస్థానాలు, చట్టం అని అంటే మీరు ఏమంటారు దీనికి? దాన్ని కాదనడానికి లేదు క్రాంతి. ఎందుకంటే మీరు చెప్తున్న కేసెస్ ఏవైతే ఉన్నాయో అవి క్లాసిక్ ఎగ్జాంపుల్స్. రాష్ట్రంలో ఈ మధ్యకాలంలో కూడా మనం ఒక కేసు చూసినాము. ఇక్కడ మన రాష్ట్రంలో ఒక ప్రముఖ వ్యక్తి టి సుబ్బిరామరెడ్డి గారి కేసు చూసినాము. మీరు అన్నది 100% రైట్. అది పాసిబుల్ అంటే అది ఈ రోజులలో ఈ సమాజంలో పాసిబుల్ అవుతా ఉన్నది. దీనికి గల కారణాలు, మూలాలు నేను చెప్తా. రాజకీయ వ్యవస్థ ఎప్పుడైతే పొల్యూట్ అయిపోతుందో, ప్రభుత్వాలు ఎప్పుడైతే ఆ ఒక పొల్యూషన్కి, ఆ ఒక కరప్షన్స్కి బానిసలు అవుతారు, అయినప్పుడు ఇటువంటి దుర్మార్గులను పెంచి పోషిస్తున్న ఈ యొక్క ప్రభుత్వాలు వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు అది ప్రజల మీద భారం పడుతుంది.
ఈరోజు మీరు అంటున్న ఈ పేర్లు ఏవైతే నీరవ్ మోడీ లేకపోతే ఇంకో మోడీ ఎవరైతే ఉన్నారో కొన్ని లక్షల కోట్లు ప్రభుత్వ ధనాన్ని కొల్లగొట్టేసి విదేశాలకు పారిపోయాయి. వాళ్ళకి ఎగ్జంప్షన్స్ ప్రభుత్వాలు ఇస్తున్నాయంటే న్యాయ వ్యవస్థ పొలిటికల్ వ్యవస్థ ఎంత దయనీయ స్థితిలో ఉంది. కన్స్ట్రక్టివ్ ఆఫ్ సిస్టమ్ ఇట్ సెల్ఫ్ గాట్ పొల్యూటెడ్ అండ్ కరప్టెడ్. ఏ ఓటర్ గెట్ కరప్టెడ్. ఒక ఓటర్ కరప్ట్ అయిపోయినాడు, వాడికి 1000-2000 రూపాయలు ఇచ్చేసి ఓట్లు వేయించుకుంటున్నారు. 1000-2000 ఇచ్చేది ఒక ఎలక్షన్ కమెంట్స్ కావాలంటే కొన్ని కోట్లు ఈ రోజుకి వెచ్చించేసి ఎలక్షన్స్ చేస్తూ ఉన్నారు. అండ్ కొన్ని కోట్లు వెచ్చించి ఎలక్షన్ చేస్తున్న తర్వాత ఆ పెట్టిన డబ్బులు బయటికి రావాలి అంటే ఇటువంటి దొంగలను ప్రోత్సహించేసి వాళ్ళ దగ్గర నుంచేసి వీళ్ళు లాభాలు పొందేసి డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ పబ్లిక్ మనీని, పబ్లిక్ వెల్ఫేర్ని, పబ్లిక్ బెనిఫిట్ని మళ్ళీ అదే పబ్లిక్ మీద రుద్దుతూ ఉన్నారు. ఈరోజు బ్యాంకులు కోట్ల రుణాలు మాఫీ చేస్తున్నాయి అంటే అవి ఎవరి డబ్బులు? పబ్లిక్ డబ్బులు. మళ్ళీ భారం ఎవరి మీద పడుతుంది? పబ్లిక్ మీద. మరి పబ్లిక్ ఇక్కడ కరెక్ట్ అయ్యేసి పబ్లిక్ వాళ్ళని ఎంచుకున్న తర్వాత వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు మళ్ళీ అది పబ్లిక్ మీద ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. సో సిస్టమ్ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో డిస్ట్రాక్షన్ అయిపోయింది. డిస్ట్రాక్ట్ అయిన సిస్టమ్ను మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసేసి దీన్ని బాగు చేయడం అంటే అది ఎవరి తరం కాదు. రిచ్ ఈస్ బికమింగ్ రిచ్, పూర్ ఈస్ బికమింగ్ పూర్. దట్ ఈస్ 100% రైట్. చిన్న 10,000 లేకపోతే 20,000 లోన్ కట్టినోని ఇంటికి జబర్దస్త్ వచ్చి సామాన్లు లాక్కపోతున్నారు. 1,000 కోట్లు 1,00,000 కోట్లు కుంభకోణం చేసిన మాఫీ చేస్తూ ఉన్నారు. ఇది చేసినంత ఎవరు? గవర్నమెంట్, ప్రభుత్వాలు, ఉన్నతాధికారులు, ఉన్నతమైన స్థానంలో ఉన్న వాళ్ళు. వాళ్ళని ఎన్నుకునేది మనమే. తప్పు మనలో ఉందా, వాళ్ళలో ఉందా? ఈ వ్యవస్థ ఎక్కడ మారాలి అనేది మనం ఆలోచించితే ఈ ప్రశ్నకు ఈ జన్మలో సమాధానం రాకపోవచ్చు. యాక్సెప్ట్ చేయాల్సింది. దాన్ని మనం ఏం చేయలేం. మార్చాలంటే పార్లమెంట్లో కూర్చోవాలి. మీరే నేను ప్రధానమంత్రులం కావాలి. ఇటువంటి ఎవరైతే ఉన్నారో దొంగ కొడుకుని తీసుకొచ్చేసి అరెస్ట్ చేయాలి, లోపల వేసేసేయాలి, పోయిన డబ్బులు తీయాలి. లేదంటే కనుక వాళ్ళకు అట్లీస్ట్ లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇచ్చినాం అనుకోండి. అటువంటి 10 కేసులు బయటికి తీస్తే రాష్ట్రంలో, దేశంలో ఇటువంటి జరుగుతాయా? మళ్ళీ పునరుద్ధరణ అవుతాయా? కావు కదా. సిస్టమ్ కన్స్ట్రక్టివ్, సిస్టమ్ కరెక్ట్ అయిపోయింది, పొల్యూట్ అయిన తర్వాత దాన్ని మనం ఏం చేయలేము, మార్చలేము. అంటే ఈ భారత్లో ఏదైనా తప్పు చేసిన వాళ్ళు లేకపోతే మనీ లాండరింగ్ చేసిన వాళ్ళు లండన్కి ఎందుకు పోతారు, ఇంగ్లాండ్కి ఎందుకు వెళ్తారు? లండన్ అంటే ఒకటి చూడండి, ఇప్పుడు చట్టం ఎక్కడైతే నేరం జరిగిన చోట ఆ కన్సర్న్ అథారిటీస్ మనం పట్టుకొని జైల్లో పెట్టాల్సిన బాధ్యత ఉంటుంది. వన్స్ ఆ ఇండియన్ టెరిటరీలో ఉన్నప్పుడు దొరకడానికి ఆస్కారం ఉంటుంది. బియాండ్ టెరిటరీ దాటిపోతే అరెస్ట్ చేయాలన్నా లేకపోతే వాడిని తీసుకురావాలన్నా కూడా వేరే లాస్ అన్ని ఫోర్స్లోకి వస్తాయి. అంటే దాటిపోయి నుండి తేలేమన్నది కాదు, బ్రతికుంటే ఎక్కడి నుంచి అని తీసుకురావచ్చు. కానీ మీరు అన్నట్లుగా సిస్టమ్ ఆల్రెడీ డిస్ట్రక్ట్ అయింది కాబట్టి వాడు 1,00,000 కోట్లు కుంభకోణం చేసినోడు సిస్టమ్ని కొనేస్తాడు అంతే. ఇంకా దాన్ని నోరు మూయించేస్తాడు. నేను వాళ్ళు వీళ్ళని వీళ్ళు తీసుకురావాలంటే తీసుకురావచ్చు, తీసుకురావద్దు తీసుకురావచ్చు. మనిషి బ్రతుకుండాలి అంతే, తీసుకురావచ్చు. తీసుకురాకపోవడం అనేది ఏం లేదు. నథింగ్ ఈస్ ఇంపాసిబుల్. బట్ ఫంక్షనింగ్ ఆఫ్ ద సిస్టమ్ అండ్ నీట్ ఫంక్షనింగ్ ఆఫ్ ద సిస్టమ్, తర్వాత ప్రాపర్ ఫంక్షనింగ్, సిన్సియర్ అండ్ హానెస్ట్ ఫంక్షనింగ్ ఆఫ్ ద సిస్టమ్ ఈజ్ ఇంపార్టెంట్. అది లేదు, అక్కడే లోపం. అంటే ఈ సుప్రీంకోర్టు జడ్జిల నియామకం విషయంలో, అదేవిధంగా హైకోర్టు జడ్జిల నియామకం విషయంలో, లేకపోతే కొంతమందికి ప్రమోషన్స్ ఇచ్చే విషయంలో ప్రభుత్వాలు ఇన్వాల్వ్ అయినప్పుడు, గవర్నమెంట్ అంటే స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఇన్వాల్వ్ అయినప్పుడు ఖచ్చితంగా కొన్ని సందర్భాలలో ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పులు ఇచ్చేటటువంటి పరిస్థితి కూడా ఉంటుంది కదా న్యాయస్థానాల నుంచి. మీకు ఒక విషయం చెప్తా, అందరూ కూడా చూస్తున్నారు కాబట్టి కొన్ని విషయాలు చెప్తా. మీరు కూడా లా స్టూడెంటే కదా క్రాంతి. కొన్ని విషయాలు కోర్టులకు వ్యతిరేకంగా మాట్లాడితే అది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటాం. ఇటువంటి ప్లాట్ఫామ్స్లలో అటువంటి విషయాలు మనం మాట్లాడడానికి వీలు లేదు. సో కోర్టులు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాయి, కోర్టులు కరెక్ట్ అవుతున్నాయి, కోర్టులు పొల్యూట్ అవుతున్నాయి అని మాట్లాడే స్వేచ్ఛ మనకు లేదు. అవుతున్నాయా? నన్ను అదే పూర్తిగా అనిస్తలేరు. స్వేచ్ఛ మనకు లేదు కాబట్టి ఈ ప్రశ్నకు సమాధానం నేను చెప్పలేను. అసలు అవుతున్నాయా? అదే ప్రశ్నకు సమాధానం చెప్పలేను అని నేను అంటున్నాను. ఎందుకంటే దెర్ ఇస్ ఏ ప్రాసెస్ ఉంది కదా, జ్యుడిషియల్ ప్రాసెస్లో న్యాయస్థానాలకి లేకపోతే న్యాయమూర్తులకు వ్యతిరేకంగా మాట్లాడితే అది ఒక అడ్వకేట్గా ఇట్స్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. అండ్ మీరు ఒక లా స్టూడెంట్ కాబట్టి మీరు కూడా తెలుసుకోవాల్సిన చాలా అవసరం. అంటే మీరు చెప్పే విషయం ఏంటి అంటే న్యాయస్థానాలను కావచ్చు, న్యాయమూర్తులను కావచ్చు కొనబడుతున్నారా అమ్మబడుతున్నారా అని అడగకూడదు అన్నట్టుగా మీరు చెప్పారు కదా. కానీ రీసెంట్గా జస్టిస్ గవాయ్ మీద రాకేష్ కిషోర్ అనేటువంటి లాయర్ చెప్పు విసిరిండు.
ఇటువంటి జరగవచ్చా? ముమ్మాటికి జరగడానికి వీల్లేదు కాబట్టి ఆయన మీద కోర్ట్ ప్రొసీడింగ్ జరుగుతున్నాయి. ఆయన బార్ కౌన్సిల్ ఎన్రోల్మెంట్ క్యాన్సిల్ చేసిండ్రు. దాని తర్వాత ఆయన సస్పెండ్ చేసినారు. ఆయనకి షోకాస్ నోటీస్ ఇష్యూ చేసిండ్రు. అండ్ దాని తర్వాత ఇంకొక క్యాచ్ ఏంటంటే క్రాంతి, అందులో జస్టిస్ గవాయ్ అత్యున్నతమైన న్యాయమూర్తి మీద షూ విసిరినప్పుడు కూడా ఆయన చెల్లించలేదు, ఆయన ఎటువంటి కంప్లైంట్ ఇవ్వలేదు. ఇదివరకు ఒక కేసు అట్లా జరిగింది, ఇది రీసెంట్గా జరిగింది. అంటే సరే, ఇప్పుడు దాంట్లో డెప్త్ అనాలిసిస్ మనం చేయాల్సిన అవసరం ఉంది. ఏదో ఒక చోట ఒక దేవుని విగ్రహం కూలిపోయింది, దాన్ని మళ్ళీ పునర్నిర్మూలించాలంటే అది మాకు సంబంధించింది కాదు, అది ఆర్కాలజీ డిపార్ట్మెంట్కి సంబంధించింది అన్నది ఆ జడ్జి గారి ఉద్దేశం. దాని తర్వాత అది అంత మట్టుకు తను లిమిటేషన్స్లో ఆయన అంత మట్టుకు ఉంటే సరిపోయేది. కాకపోతే ఆయన అన్న స్టేట్మెంట్స్ని, అంటే ఈయన హర్ట్ కావడానికి రీజన్ ఏంటి, రాకేష్ కిషోర్ ఎవరైతే అడ్వకేట్ హర్ట్ కావడానికి రీజన్ ఏంటంటే, ఆ ఒక జడ్జి ఆ తీర్పును ఇస్తూనే, నా పిటిషన్ను డిస్మిస్ చేస్తూనే, పోయి నువ్వు ఆ దేవుడిని అడగకపో, దేవుడు గొప్పడు కదా, దేవుని పూజించు, లేకపోతే దేవుని ప్రార్థించు, నీకు న్యాయం జరుగుతుంది, లేకపోతే మళ్ళీ ఆయన స్తూపాన్ని ఆయన నిర్మూలించుకోగలుగుతాడు, అదొక తల ఏదైతే ఇరిగిపోయి ఉందో అని చెప్పి కామెంట్ చేసిండు. అది నాకు మనోభావాలను బాగా హర్ట్ చేసింది. అది సనాతన ధర్మానికి వ్యతిరేకము. నాకు నిద్రపట్టలేదు, దాన్ని ఏదో చెయ్యాలి అనే ఫ్రస్ట్రేషన్తో నేను అట్లా బిహేవ్ చేయాల్సి వచ్చిందని ఆయన ఓపెన్గా ఇంటర్వ్యూస్ ఇచ్చినాడు, ఆయన ఓపెన్గా మాట్లాడిండు. సో మాట్లాడినప్పుడు ఇప్పుడు మనం మాట్లాడితే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు సర్టన్ లిమిట్స్లో ఉంటుంది. దాని తర్వాత ఆయన మీద చెప్పిస్తే ఆయన ఒక ఆవేదన వ్యక్తపరిచినాడు. ఆయన తీసుకున్న ఏదైతే బిహేవియర్ ఉన్నదో దాన్ని కోర్టు ఖచ్చితంగా చర్య తీసుకుంటారు, దాంట్లో తీసుకోరు అనడానికి ఏం లేదు. సో లా విల్ డెఫినెట్లీ కమ్ ఇన్ టు ద ఫోర్స్ వెన్ అండ్ దెన్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ ఇన్ ద లీగల్ బ్రాకెట్స్. సో దాన్ని జరిగింది తప్ప ఒప్ప అంటే ముమ్మాటికి తప్పే. తన ఒక వాట్ యు కాల్ లైక్ గ్రీవెన్సెస్ని ఆ విధంగా ఎక్స్ప్రెస్ చేయడం అయితే 100% దట్ ఈస్ నాట్ కరెక్ట్. అండ్ ఒక సీనియర్ అడ్వకేట్ అయి ఉండి అట్లా చేయడం తప్పు. అండ్ దాని తర్వాత సనాతన ధర్మం గురించి మాట్లాడితే ఏ సనాతన ధర్మం ఏం చెప్పలేదు కదా. కనిపించని దేవుని గురించి అని చెప్పి కనిపించే దైవంగా భావిస్తున్న ఒక జ్యుడిషియరీని, న్యాయమూర్తుల మీద చెప్పులు ఇస్తున్నామని చెప్పి ఏ సనాతన ధర్మం చెప్పలేదు ఇక్కడ. సో దేన్నైనా కూడా ఎప్పుడే కానీ వ్యక్తి తన ఔన్నత్యాన్ని కోల్పోయి, తన వ్యక్తిత్వాన్ని కోల్పోయి వ్యవహరించినా ప్రవర్తించినా దానికి మూల్యం చెల్లించుకోవాల్సిందే. ఖచ్చితంగా ఏదో ఒక రోజు దానికి వీళ్ళు పేద కాస్ట్, అందులో ఏమాత్రం డౌట్ లేదు. కొంతమంది అడ్వకేట్ల మీద, అంటే వామన్ రావు దంపతుల హత్య విషయం కావచ్చు, కొన్ని రోజుల కిందట జనగామలో ఒక అడ్వకేట్ను నడి రోడ్డు మీద కొట్టిరు, చంపే ప్రయత్నం కూడా చేశారు కొంతమంది. ఇటువంటి న్యాయవాదుల మీద జరుగుతాయి కదా, న్యాయవాదులు అందరూ కూడా దీన్ని ప్రొటెక్ట్ చేసుకుంటారా? 100% చేయాల్సిన అవసరం ఉంది. అండ్ అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ కూడా రావాల్సిన అవసరం ఉంది. అండ్ ఇంకోటి చూడండి క్రాంతి, ఎప్పుడు ఏ అడ్వకేట్ తను ఏం చేసినప్పుడు కూడా ఎవరి వ్యక్తిగత జీవితంలోకి ఎవరు ఇంటర్ఫియర్ కారు. తనకు వచ్చిన కేసుని తను ఒక జ్యుడిషియల్ ఆఫీసర్గా, అంటే న్యాయాన్ని కాపాడాల్సిన బాధ్యత, లేదంటే తన క్లయింట్ ఇంట్రెస్ట్ను ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత అడ్వకేట్కి ఉంటుంది. తన బాధ్యత తను నిర్వర్తిస్తున్నాడు, తన కేసు తను ఆర్గ్యూ చేస్తున్నాడు, తీర్పు ఇచ్చేది జడ్జెస్, రైట్ అని చెప్పి న్యాయవాదుల మీద పగ తీర్చుకోవాల్సిన అవసరం లేదు. అది కరెక్ట్ కాదు, అది అనెథికల్. తన వృత్తి ధర్మం తను చేస్తూ ఉన్నాడు. సో దాంట్లో ఏదైనా తప్పులు ఉంటే మీకు అడ్వకేట్స్ ఉంటారు, దర్ 2 అడ్వకేట్స్. అండ్ ఈ అడ్వకేట్స్ యొక్క డ్యూటీ ఏంది, జరిగిన నేరాన్నో లేకపోతే జరిగిన అన్యాయాన్నో కోర్టు ముందు చట్ట పరిధిలో ఏ విధంగా అయితే దాన్ని న్యాయం పొందగలుగుతున్నదే అడ్వకేట్స్ చేసే డ్యూటీ. దాన్ని వ్యక్తిత్వాలను వాళ్ళ వ్యక్తిగతంగా కక్షలు కట్టేసి వాళ్ళని ప్రాణాలు తీయాల్సిన అవసరము లేదు, అది కరెక్ట్ కూడా కాదు. అంటే ఒక అడ్వకేట్గా నేను చెప్పట్లేదు, సాధారణ వ్యక్తిగా కూడా నేను మాట్లాడుతున్నాను. ఎవరి ప్రివిలేజెస్, ఎవరి లిబర్టీస్ వాళ్ళకు ఉంటాయి, దాన్ని అదే రకంగా కొనసాగించాలి, కానీ ప్రాణాలు తీసే సిచ్యువేషన్ తీసుకురావద్దు. ఇంకోటి చెప్తా, నువ్వు అడ్వకేట్ని చంపేసినావు, జైలుకు పోతావు, బెయిల్ ఎవరు వేయాలి నీకు? మరి ఆ మినిమం సెన్స్ కూడా లేకుండా పబ్లిక్ వ్యవహరిస్తుంటే అట్లాంటి వాళ్ళు కూడా బెయిల్ వేసి తీసుకొచ్చారు కదా మీ అడ్వకేట్లు. అదే నేను చెప్తాను, అంటే చట్టం దృష్టిలో ఏమవుతుందంటే క్రాంతి, అంటిల్ అండ్ అన్లెస్ ఆయన నేరారోపణ మోపబడిన వాడు, ఆయన నేరం ప్రూవ్ అయ్యేంత వరకు కూడా ఆయన దోషి అనడానికి లేదు, రైట్. ఇప్పుడు ఎవరైతే బెయిల్ వేస్తున్న అడ్వకేట్ తన కళ్ళతో చూసింది కాదు, చెలుతూ విన్నంత, రైట్. వీడియో ఫుటేజ్ ఉంటుంది కదా, వీడియో ఫుటేజెస్ ఉంటే మరి వీడియో ఫుటేజెస్ మీద తీర్పులు ఇస్తలేవు కదా, దాన్ని కూడా ప్రూవ్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది కదా. బట్ ఒకటి ఏంటంటే, శిక్ష పడేంత వరకు వేరు, జైల్లో ఉన్న వాళ్ళని బయటకు తీసుకొచ్చేంత వరకు వేరు. శిక్ష పడడానికి ఎవిడెన్స్ ప్రూవ్ కావడం ఇంపార్టెంట్. అవన్నీ జరుగుతున్నాయా, జరగడానికి ఎన్ని సంవత్సరాలు పడుతున్నాయి? ఈ కోర్స్ ఆఫ్ టైంలో నేరాలు జరుగుతూనే ఉంటున్నాయి, మర్డర్లు జరుగుతూనే ఉంటాయి, అరాచకాలు పెరుగుతూనే ఉంటాయి. వన్స్ ఒక్కసారి నేరం జరిగిందంటే
దాన్ని శిక్షించే మెకానిజము ఉండాలి అండ్ తొందరగా జరగాలి. ఓకే. తొందరగా జరిగితే ఇంకోటి చేయకుండా ఉంటారు. మీరు అన్నట్టుగా వామన్ రావు హత్య కేసు ఎందుకు జరిగిందంటే ఇట్స్ ఎ పొలిటికల్ మర్డర్ అని కూడా అనొచ్చు. ఎందుకంటే డే లైట్ మర్డర్ అది. మేము అంటే ఫిజికల్గా మేము వెళ్ళి చూసాం. ఇప్పుడు మీరు అన్నట్టుగా వీడియో ఎవిడెన్సెస్ ఉన్నాయి. మనం మాట్లాడుకోవడానికి, పబ్లిక్ చూడడానికి, పబ్లిక్ అర్థమయ్యేది 100% రైట్. అది మర్డర్ చేయబడ్డాడు, మర్డర్ చేసినప్పుడు ఒక వ్యక్తి పేరు చెప్పినాడు, వాళ్ళే అనే డైయింగ్ డిక్లరేషన్ అది. సో అవి ఇప్పుడు శిక్ష పడిందా? ఇంతవరకు శిక్ష పడలేదు. వేర్ ఆర్ వి టుడే? ఇట్స్ డే లైట్ మర్డర్. వి నో దట్ ఎవరు చంపినారు, చంపిన వ్యక్తిని వీడియో ఫుటేజెస్ ఉన్నాయి. చంపిన వ్యక్తి ఇతనే అని చెప్పేసి ఈయన చనిపోతూ ఈయన మనం వాంగ్మూలం ఇచ్చున్నాడు. దాన్ని కన్సిడర్ చేయాలి, కన్సిడర్ చేసి దాన్ని శిక్షించాలి. ఒక కోర్టు తీర్పు పోతే ఇంకొకటి పోతే పై కోర్టు. సో ఆ వెసులుబాటు నేరస్తులకు ఉన్నంత కాలము నేరాలు జరుగుతూ ఉంటాయి, పోతూనే ఉంటాయి. అండ్ ఒక అడ్వకేట్గా ఆ ఒక హత్యను కూడా నేను ఖండిస్తూ ఉన్నాను. అటువంటి జరగొద్దు. ఆయన కూడా ఏం చేసినప్పుడు కూడా ఆయన రైట్గా ఒక ఫైట్ చేసిండు, జ్యుడిషియల్లో ఫైట్ చేసిండు, న్యాయవాదిగా ఫైట్ చేసిండు, చట్టాల్లో ఉన్న విసులుబాటును వాడుకున్నాడు. చట్టంలో ఏదైతే ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారంగా ఎవరు ఎక్కడ ఏం చేస్తున్నారు, ఏవే తప్పులు దారి చేస్తున్నారు అవన్నీ ఆర్టీఐల అప్లికేషన్లో పెట్టిండు, ఇన్ఫర్మేషన్ తీసుకున్నాడు, దాని మీద కేసులు వేసిండు. ఇట్ డజంట్ మీన్ దట్ ఆయన పోయి చంపాల్సిన నెసిటీ లేదు. నువ్వు తప్పు చెప్పొద్దు, ప్రూవ్ చేసుకో. ఎవరి మీద అయితే నేరారోపణ మోపబడుతుందో, ఎవరినైతే క్వశ్చన్ చేస్తున్నారో వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళ తప్పును ప్రూవ్ చేసుకోండి కాదని చెప్పేసి. అంతేగాని ప్రాణాలు తీయడం వల్ల ఏమైతే తప్పుకి ఇంకొక పెద్ద తప్పు యాడ్ అయింది కదా. ఎవరైతే ప్రాణం తీస్తున్నారో తప్పించుకోవడానికి స్కోప్ లేదు. ఇది డిలే కావచ్చు, బట్ డిలే కాదు. సో ఏదో ఒక రోజు శిక్ష పడక తప్పదు కదా. పేదవాళ్లకు ఆర్టీఐ ఉపయోగపడుతుందా? పేదవాడికి కాదు, ఉన్నది గొప్పవాడికి కూడా ఉపయోగపడుతుంది. రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005లో వచ్చింది. అంటే ఆర్టీఐ పేదవాడికి గొప్పవాడి గురించి అని పెట్టింది కాదు. అది ఇట్స్ చట్టం, అది యాక్ట్. అది పెద్దవాళ్ళకు అందుబాటులో ఉన్నంతగా పేదవాళ్ళకు లేదు అని దాన్ని నేను ఒప్పుకోను. మీరు ఇదివరకు కూడా అదే మాట్లాడుకొచ్చినారు. పేదవాడికి న్యాయం జరుగుతుంది, పెద్దోడికి న్యాయం జరుగుతుంది, పేదవాడికి న్యాయం జరగదు అన్నది అదేం లేదు. చట్టంలో అదంతా ఏం లేదు. అండ్ ఆర్టీఐ యాక్ట్ పేదోడికి ఉపయోగపడుతుంది, లేకపోతే పేదోడికి ఉపయోగపడుతుంది కదా. ఇట్స్ అన్ యాక్ట్. మనకి ఎక్కడైతే ఏదైనా ఇన్ఫర్మేషన్, రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ అంటాము. రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ మన హక్కు, అది ఇన్ఫర్మేషన్ని పొందడం. సో దాంట్లో సెవెరల్ సెక్షన్స్ ఉన్నాయి. ఆ సెక్షన్స్ ప్రకారంగా మనం కన్సర్న్ అథారిటీస్ను మనము క్వశ్చన్ చేయొచ్చు, అడగొచ్చు, ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. తీసుకున్న ఇన్ఫర్మేషన్ రైట్ ఆర్ రాంగ్ అన్నది మనం తెలుసుకోవచ్చు. తప్పైతే దాని మీద అప్రోప్రియేట్ లీగల్ ఫోరమ్స్ ఉంటాయి, ప్రభుత్వాలు ఉంటాయి, వాళ్ళకి కంప్లైంట్ చేయొచ్చు. సో కాబట్టి ఇట్స్ అ గుడ్ యాక్ట్. ఆర్టీఐ యాక్ట్ వచ్చింది. సో దాంట్లో ఇన్ఫర్మేషన్ సెగ్రిగేట్ చేసి గ్యాదర్ చేసేసి దానికి ఒక ప్రభుత్వ దట్ విల్ అప్లై ఓన్లీ టు ద గవర్నమెంట్. అంటే ప్రభుత్వాల మీద పనిచేస్తాయి. ప్రభుత్వాలు ఏ పని చేస్తున్నారు, ఏ పని చేయలేదు అనేది మన సమాచార హక్కు చట్టం కింద మనం మన ఇన్ఫర్మేషన్ పొందడానికి ఇట్స్ అన్ యాక్ట్. అంటే వెసులుబాటు కలిగించేది సమాచార హక్కు చట్టం. రైట్. ఓకే. అంటే ప్రతి సంవత్సరం కొంతమంది విద్యార్థులు లా కోర్స్ కంప్లీట్ చేసుకొని బయటకు వస్తారు. వచ్చిన వాళ్ళకు గైడ్గా మీరు ఏం చెప్పదలుచుకుంటారు సార్, ఎన్ని ఏళ్ళ ఎక్స్పీరియన్స్ తోటి? ఒకటి ఇప్పుడు అట్లా అంటే మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఏమి ఇవ్వగలుగుతానంటే, ఫస్ట్ ఇన్స్టెన్స్లో వెన్ యూ కమ్ అవుట్ చూజ్ అ బెస్ట్ సీనియర్. కష్టం ఉంటుంది, మామూలు కష్టం ఉండదు, చాలా కష్టం ఉంటుంది. మీకు ఒక మంచి సీనియర్ అడ్వకేట్ దొరికేంత వరకు కష్టం ఉంటుంది. దొరికిన తర్వాత ఇంకా కష్టం ఉంటుంది. ప్రతి కష్టం వెనుక దానికి ఫ్రూట్ఫుల్ రిజల్ట్ ఉంటుంది. అంటే ప్రతి వ్యక్తి ఏ మనిషి జీవితం పూబాట కాదు, ముళ్ళంటూ దాటింది ఏ గమ్యం రాదు అని ఒక పాట ఉంది. ప్రతి ముళ్ళబాట దాటితేనే మనం ఖచ్చితంగా మన గమ్యాన్ని, మన పూలబాట చేరుకోగలుగుతాం. సో అడ్వకేట్ ప్రొఫెషన్ 100% ఐ టెల్ యూ, అప్స్ అండ్ డౌన్స్, ఫెయిల్యూర్స్ అన్నీ ఉంటాయి. ముళ్ళబాటను దాటుకుంటే మనకు పూలబాటలోకి మనం నడగలుగుతాం. సో కాబట్టి కష్టాన్ని డైజెస్ట్ చేసుకోండి అండ్ చదువును సాధనగా కొనసాగించాలి. అండ్ అడ్వకేట్సీ రాగానే, నీ డిగ్రీ రాగానే నీ చదువు పూర్తయింది కాబట్టి అసలు చదువు అప్పుడు మొదలవుతుంది. అండ్ అడ్వకేట్ ఈస్ ఏ నిరంతర విద్యార్థి అంటాం కదా. ఆల్వేస్ యూ హ్యావ్ టు రీడ్, యూ హ్యావ్ టు లర్న్ యాజ్ ఏ ఒక వర్షిప్, ఒక సాధన, ఒక ప్రార్థన ఎట్లా చేస్తూ ఉంటామో అది ప్రతి క్షణం మనము చదువుకుంటుంటేనే ఎవ్రీ డే వీ కెన్ ఫైండ్ న్యూ జడ్జ్మెంట్స్. హైకోర్ట్స్ ఇచ్చే సెవెరల్ జడ్జ్మెంట్స్ ఉంటాయి, సుప్రీం కోర్ట్స్ ఇచ్చే జడ్జ్మెంట్స్ ఉంటాయి, సెవెరల్ సైటేషన్స్ ఉంటాయి. ఇవన్నీ చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది, నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. కోర్టుకి వెళ్ళినప్పుడు హడిల్స్ ఉంటాయి. ఏ గుడ్ అడ్వకేట్ ఈస్ నాట్ అడ్వకేట్ హూ నోస్ ద లా, బట్ ఏ గుడ్ అడ్వకేట్ ఈస్ అడ్వకేట్ హూ నోస్ ద జడ్జ్ ఆర్ హూ కన్విన్స్ ద జడ్జ్. అంటే ఏ అడ్వకేటు
చట్టం పూర్తిగా తెలిసిన వాళ్ళే అడ్వకేట్ అనుకోవడానికి లేదు, మంచి ఎమినెంట్ ఎఫిషియెంట్ అడ్వకేట్ అనుకోవడానికి లేదు. నీకు జడ్జి ఒక మైండ్ తెలిసి జడ్జిని కన్విన్స్ చేసే విధానం నీకుంటే నీకు సీనియారిటీ అక్కర్లేదు, నువ్వు జూనియర్ అయినప్పటికీ కూడా పర్లేదు, ఖచ్చితంగా జడ్జిని కన్విన్స్ చేసేసి నువ్వు ఆర్డర్ తెచ్చుకోగలుగుతావు. మోస్ట్ ఆఫ్ ద అడ్వకేట్స్ మనం అనుకుంటాం క్రాంతి, హైకోర్ట్స్లో సీనియర్ అడ్వకేట్స్ని పెడితేనే, ఫేస్ వాల్యూ ఉన్న అడ్వకేట్స్ని పెడితేనే మనకు ఫేవరబుల్ ఆర్డర్స్ వస్తాయి, జడ్జిమెంట్స్ వస్తాయి అనుకుంటాం. కానీ కాదు, హైకోర్టులో కూడా నిజంగానే ఒకవేళ జూనియర్ అడ్వకేట్ వచ్చి ఆర్గ్యూ చేస్తున్నాడంటే లా గైడ్ చేసే జడ్జెస్ కూడా ఉంటారు, వాళ్ళకి నేర్పించే అడ్వకేట్స్, ఈవెన్ అపోజిట్ అడ్వకేట్స్ కూడా నేర్పిస్తారు. ప్రాసిక్యూషన్ సైడ్ వాళ్ళు కూడా జూనియర్ అడ్వకేట్స్కి ఒక విసిల్ బాటన్ ఇస్తారు, ఎందుకంటే దే ఆర్ అప్కమింగ్ అండ్ వీ నీడ్ టు సపోర్ట్. ఇట్స్ అ మోరల్ అండ్ సోషల్ అండ్ జ్యుడిషియల్ రెస్పాన్సిబిలిటీ అని ఫీల్ అయ్యే జడ్జెస్, ప్రాసిక్యూషన్ వాళ్ళు, లేకపోతే సిస్టమ్ కూడా ఉంటుంది. సో కాబట్టి హార్డ్షిప్స్ వస్తాయి, రావని కాదు, బట్ ఏదొచ్చినా కూడా దాటుకుపోయే విసులుబాటు ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే పొలైట్నెస్, హంబుల్నెస్, సబ్మిసివ్నెస్ చాలా 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 ఇంపార్టెంట్. అండ్ అన్నిటికంటే ఒక పేషెన్స్ 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 ఇంకా ఇంపార్టెంట్. అది ఉన్న వాళ్ళు 100% నేను చెప్తున్నాను కదా, యూ విల్ బీ ఎ వెరీ గుడ్ వెరీ సక్సెస్ఫుల్ అడ్వకేట్ ఇన్ యువర్ లైఫ్ టైమ్. అండ్ దిస్ ద నెవర్ ఎండింగ్ ప్రొఫెషన్. ద మోర్ యూ బికమ్ సీనియర్, ద మోర్ యూ ఎర్న్, ద మోర్ యూ గెయిన్. అది ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ కావచ్చు, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కావచ్చు, ఇన్ టర్మ్స్ ఆఫ్ పేరు ప్రఖ్యాతులు కావచ్చు. సో కాబట్టి మై సజెషన్ టు ఎనీ budding and upcoming advocates, have patience, have good relation with the court, have good relation with the seniors, have a good relation with your colleague advocates. Definitely ga మీరు you will rock like anything. అది మాత్రం నేను చెప్పగలుగుతాను. అండ్ ఇట్స్ అ వెరీ గుడ్ అండ్ వెరీ నోబుల్ ప్రొఫెషన్. మిమ్మల్ని మించిన వాళ్ళు ఎవరు ఉండరు. ఇఫ్ యూ హ్యావ్ ఎ కెపాసిటీ, leave about the president and leave about the governors of the state, anybody in the country you can send in legal notice. దట్స్ ద పవర్ ఆఫ్ అన్ అడ్వకేట్. అది మీ నోటీస్ పోయిందంటే ఎంత తోడైనా కూడా ఆలోచించుతారు. లీగల్ నోటీస్ అనగానే మనకి ఎట్లా ఉంటుంది చెప్పండి కదా, ఏదో కోర్టు నోటీస్ వచ్చిందట, అడ్వకేట్లో లాయర్ నోటీస్, భయం. నాకెవరన్నా, ఈవెన్ నేను అడ్వకేట్ని కదా, నాకెవరన్నా నోటీస్ పంపించినట్టు ఏంటి కావచ్చు, నాకు రావడం, నా క్లయింట్దా నాదా అన్న ఫియర్ ఫ్యాక్టర్ కూడా అడ్వకేట్కి వస్తుందంటే ఇంకొక అడ్వకేట్ ఎంత సుప్రీం, ఎంత సూపర్ అనేది తెలుస్తుంది. అండ్ ఇట్స్ అ వెరీ నోబల్ ప్రొఫెషన్. డోంట్ ఫాల్ ఇన్ బిహైండ్ మనీ. మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి, మనీ మిమ్మల్ని వెనుక తరుముకుంటూ తట్టుకుంటూ వస్తుంది, మీ డౌట్ నాకు చేస్తుంది. అంత మటుకు నేను జూనియర్ అడ్వకేట్స్ చెప్పగలుగుతాను. జనరల్గా అంటే సినిమాలలో చూపించినట్టుగానే కోర్టుల డిస్కషన్స్, ఒక భవన్లో ఒకరు వకీల్ సాబ్లో పవన్ కళ్యాణ్ వాదించినారు, ఇట్లే ఉంటుందా? ఏ అంబియన్స్ ఉంటుందా? నెవర్ ఇట్ ఇస్ లైక్ దట్ క్రాంతి. అది సినిమా అంటే సినిమా నడవాలి కాబట్టి వాళ్ళ ఇమోషన్ ర్యాక్ చేయాలి, పబ్లిక్ మైండ్స్ను వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయాలి, దాని తర్వాత సినిమా ఆడాలి, సినిమా నడవాలి, డబ్బులు రావాలి. కాబట్టి చాలా కల్పితాలు ఉంటాయి. దాని మాత్రం సినిమాలో ఉంటుందని మాత్రం సినిమాలో ఉంటున్నట్టు కోర్టులు ఉంటే తాట తీస్తారు. అంటే వకీల్ సాబ్లో ఇట్లా వాచ్ తీసి ఇట్లా అన్నట్టుగా ఇవన్నీ ఏమి ఉండవు. చాలా హంబుల్గా, చాలా పొలైట్గా, చాలా సబ్మిసివ్గా కోర్ట్స్ ఫంక్షన్ అవుతాయి. అండ్ కోర్ట్స్కు ఉన్నంత గౌరవము ఒక గుడిలో ఎంటర్ అయితే మనం ఎంతైతే డిసిప్లిన్గా, ఎంత హంబుల్గా, ఎంత పొలైట్గా ఉంటామో, దేవుడి ముందు ఎంత పొలైట్గా ఉంటామో, కోర్టులో వెళ్తే నిజంగా అంటే ఒక మందిరంలోకి వెళ్ళినామా అన్నంత డీసెన్సీ ఉంటుంది. ఊహలు పెట్టుకోకండి, సినిమాల్లో చూసినట్టుగా కోర్ట్స్ ఉండవు. చాలా 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 డిఫరెన్స్ ఉంటుంది కోర్ట్స్ సినిమాలో ఉన్నదానికి ప్రాక్టికల్గా. అయితే అదే సినిమాలో వకీల్ సాబ్లో అక్కడ ఉన్న పర్సన్ అంటే పవన్ కళ్యాణ్ ఎదురుగా ఉన్నటువంటి పర్సన్, ఆయన విట్నెస్ అనుకుంటా, జేబులో చేతి పెట్టుకోదన్న నైతికత కూడా లేదా కోర్టులో అని అంటాడు. ఇటువంటివి ఉంటాయా కోర్టు? విలువలు చాలా ఉంటాయి. మీకు అట్లంటే బాలకృష్ణ ఉదాహరణ మనం రీసెంట్గా చెప్పుకోవచ్చు. అసెంబ్లీలో బాలకృష్ణ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డిని ఏదో అబ్సెసివ్గా మాట్లాడిండు, మనం ఇప్పుడు మాట్లాడద్దు. దాని తర్వాత కళ్ళకు అద్దాలు పెట్టుకున్నాడు, నెత్తి మీద అద్దాలు పెట్టుకున్నాడు, జేబులో చేతులు పెట్టుకున్నాడు. అంటే డీసెన్సీ, డెకోరం మెయింటైన్ చేయాల్సిన బాధ్యత ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్గా వాళ్ళకు కావచ్చు, లేదంటే కనుక న్యాయస్థానం ముందు నేరారోపణ మోపడిన వ్యక్తులకు కావచ్చు, లేదంటే కనుక న్యాయస్థానంలో ఆర్గ్యూ చేసే అడ్వకేట్స్ కావచ్చు. వెన్ యూ ఆర్ హానరింగ్ సమ్ చైర్ అండ్ సమ్ పొజిషన్. ఇక్కడ అసెంబ్లీలో ఏం జరిగింది, స్పీకర్ ముందు మాట్లాడుతున్నప్పుడు నీ సభ్యత కోల్పోవద్దు అని బాలకృష్ణ మీద చాలా ఇష్యూ అయింది. బాడీ లాంగ్వేజ్ ఇంపార్టెంట్, మీ అప్రోచ్ ఇంపార్టెంట్. అది ఎట్లయితే ఒక స్పీకర్ చైర్ని అడ్రస్ చేస్తున్నప్పుడు మనం ఎంతైతే డీసెన్సీ మెయింటైన్ చేయాలో, కోర్టుకు వచ్చిన తర్వాత ఒక జ్యుడిషియల్ చైర్ని అడ్రస్ చేస్తున్నప్పుడు అదే డీసెన్సీ మెయింటైన్ చేయాల్సిన బాధ్యత
అడ్వకేట్స్కు క్లయింట్స్కు అందరికీ ఉంటుంది. సో ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. అటువంటి ప్రాక్టీస్ ఎక్కడ ఉండదు కూడా. సినిమా నడవాలి కాబట్టి వాళ్ళు అవన్నీ చేస్తారు. అంటే సినిమాలలో ఒక మనిషి 100 మందిని కొట్టేస్తాడు, ప్రాక్టికల్ కొడతాడు చెప్పండి? ఇద్దరు కొట్టలేరు కదా. సో సినిమా వేరు అండ్ నిజ జీవితం వేరు. సో కమ్ ఇన్ టు ద ప్రాక్టికల్ లైఫ్, హ్యావ్ యువర్ ఇమాజినేషన్స్ అండ్ ప్రాక్టికాలిటీస్, డోంట్ గో బియాండ్ ఇమాజినేషన్. రైట్. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు ప్రమాణం చేసి చెప్పండి అన్ని నిజాలే చెప్తామని అంటారు కదా. కొంతమంది మనసులో అనుకుంటారట నేనేం అన్న అబద్ధాలే చెప్తా అని చెప్పేసి మనసులో అనుకోని బయటకు అట్లా అని చేస్తారట. నిజమేనా ఇదంతా? ఇప్పుడు ఇట్స్ ఎ ప్రాసెస్. వన్స్ యూ అంటే ఓత్ తీసుకొని నేనేం చెప్పినా నిజమే చెప్తా, తప్ప అబద్ధం చెప్పను అన్నది వాళ్ళు ఏదైతే బిఫోర్ బోన్లోకి వచ్చిన తర్వాత వాళ్ళు మాట్లాడక ముందు, వాళ్ళు ఒక సాక్ష్యం చెప్పక ముందు చెప్తారు. కానీ మనసులో నేను అన్న అబద్ధాలే చెప్తున్నా వాళ్ళ మనసులో ఏముంటుంది అనేది మీకు ఎట్లా మీరు విన్నారో వాళ్ళ మనసులోకి వెళ్ళి మీరు వినలేరు, జడ్జి గారు వినరు, లేకపోతే ఎవరు చుట్టూన్న వాళ్ళు ఎవరు వినరు. ఇటువంటివి జరుగుతాయి అంటే మీకు తెలిసి. ఇప్పుడు చూడండి, ఒట్టేస్తున్నా అంటారు, ఒట్టు తీసి మన గట్టు మీద పెట్టిన అంటారు. రైట్. అది ఎంత మట్టుకు సరి చెప్పండి? ఒట్టేసి చెప్తే అన్నీ అయిపోతాయా? మరి చిన్న లాజిక్ ఎట్లా? ఒక మాట అడుగుతాను. ఒక ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం చేస్తున్నారు, మంత్రులు చేస్తున్నారు, ముఖ్యమంత్రులు చేస్తున్నారు, ప్రధానమంత్రి దాకా పార్లమెంటేరియన్స్ అందరూ ప్రమాణ స్వీకారం. వాళ్ళు అట్లే ఉన్నారా? ప్రమాణం చేసినట్టున్నారా? ప్రమాణం చేసినట్టుగా ఉంటున్నారా? అది చేసినట్టు నిజాలేనా? ప్రమాణం చేసినట్టు ఉంటే వ్యవస్థ ఇట్లుంటుందా? ఎంత అద్భుతంగా ఉంటుంది. ప్రతి ఒక్కడు దేవుడే అయిపోతాడు. డివియేషన్స్ అన్ని చోట్ల ఉంటాయి. డివియేషన్స్ ఉంటేనే వ్యవస్థ నడుస్తుంది. డివియేషన్స్ ఉన్నాయి కాబట్టి వ్యవస్థ నడుస్తున్నది. లేకపోతే డివియేషన్స్ లేకపోతే అంతా కూడా తాపిగానే ఉంటుంది కదా అక్కడ నుంచి. సో దేర్ ఇస్ నో యాజ్ సచ్ ఒట్టేసి ఒక మాట వేయకుండా ఒక మాట చెప్పను అన్నమాట. ప్రభాస్ లాగే సినిమాలు పాసిబుల్ కానీ బయట పాసిబుల్ అది కాదు. అది రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా అంశాలను మనం ఈ పోడ్కాస్ట్లో డిస్కస్ చేయడం జరిగింది. మరో పోడ్కాస్ట్తో మళ్ళీ కలుద్దాం సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.